ఇది మనం లాస్ట్ వీక్ అంటే మనం ఇంపార్టెంట్ శబ్దాలను కూడా కొన్ని అనుకున్నామండి. అందులో రామశబ్దం అంటే వీటి గురించి ఆల్రెడీ మనం కొంత విశ్లేషణ చేసాం. చాలా శబ్దాలు చేసాం. రామశబ్దము, జ్ఞాన శబ్దం గాని అకారాంతాలు అందులో నపుంసకలింగం ఉంటే ఎక్కడెక్కడ నకారాన్ని కూడా పైన రాసుకొని ఇండికేట్ చేసుకున్నాం మనం. రామశబ్దం మొత్తం 7 రకాలు కూడా రూపాలు 8 రకాల రూపాలు కూడా మొత్తం అది నాన్ రిపిటేటివ్‌గా వస్తాయి. మళ్ళీ వచ్చింది మళ్ళీ రాకుండా ఉంటాయి అవి. నపుంసకలింగాల్లో అయితే ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి ఒకే ఆకారంలో ఉంటాయి ఎప్పుడు కూడాను. మిగతా ఈ జ్ఞాన శబ్దం లాంటివి అయితే రామశబ్దం లాగా ఉంటాయి. అణకారం కూడా ఎప్పుడు వస్తుందో చెప్పుకున్నాం. రకారం గనక పదంలో ఉంటే అటువంటప్పుడు అది మామూలు నా పోయి ఈ అణ వస్తుంది అక్కడ. అది కూడా చూసాం మనం. దీని తర్వాత రమా శబ్దము అంటే మనకి ఇందాక దాంట్లో రామశబ్దం ఇంపార్టెంట్ అండి. గుర్తుపెట్టుకోండి కొన్ని టిక్ రాసుకున్న చిన్న నోట్స్ మీద శబ్దం పేరు రాసుకుంటే చాలు. రామశబ్దం ఎన్నొస్తాయి చివరికి కౌంట్ చేద్దరుగానండి. మోస్ట్ ఇంపార్టెంట్. రామశబ్దం ఒకటి, జ్ఞానశబ్దం ఒకటి, ఈ సర్వశబ్దం కూడా. ఇది కొంచెం సెకండ్ కేటగిరీ పెట్టుకోండి. అంత మరి ప్రతిసారి రాదు ఇది, కానీ అవసరం. రమాశబ్దం ఇంపార్టెంట్ అండి. ఈ రమాశబ్దం తర్వాత ఈ సర్వ అక్కర్లేదు. ఇవన్నీ కూడా ప్యాటర్న్స్ చూపించడానికే ప్రధానంగా పెట్టాం కనుక అంతే తప్ప ఇంపార్టెన్స్ అంటే మనకి ఫ్రీక్వెన్సీ అంతలా ఉండదు. జరాశబ్దం కూడా సరిగ్గా రమాశబ్దం ఎలా ఉంటుందో జరాశబ్దం కూడా అలాగే ఉంది చూడండి. రమా జర అంటే దీర్ఘాక్షరాలు మనకి అచ్చుల్లో వినిపిస్తూ ఉంటాయి. రమాం జరాం రమయ జరయ రమాయై జరాయై రమాయ జరాయ ఇలాగే అదే స్టైల్లో పెడుతుంది. ఈ విశ్వప అనేది వెరీ రేర్ యూసేజ్. అంటే వాటి అది ఇంపార్టెంట్ కేటగిరీలో అంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్లో పెట్టక్కర్లేదు దాన్ని. ఈ కొన్ని ఈ గణములు అటువంటివి కూడా మనకి ఈ సుగన్ ఇది కూడా చాలా తక్కువ సార్లు వస్తుంది. తదా కకుప్ అనేది ఏంటంటే నూపురము. ఇప్పుడు ఎద్దుకి లేదా ఆంబోతుకి ఉండేటట్టు మధ్యలో ఉండేదాన్ని ఏమంటారంటే కకుప్ అనేటువంటి పదం వాడుతుంటారు అక్కడ ఏమండి. అలాగే దిక్కు అనే అర్థంలో కూడా ఇంకో కాంటెక్స్ట్లో వస్తాయి. ఇది 25వ నెంబర్ ఉన్న చూసారా జలముక్ అని ఉందే, అది చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ శబ్దం అండి. అది నోట్ చేసుకోండి. జలముక్. దాన్ని ఫాలో అవుతూ ఎన్ని శబ్దాలు వస్తాయో అంటే ఇవన్నీ దేంతో వచ్చాయంటే పైన చకారాంతం అన్నాం మనకి తృతీయ అక్కడి నుంచి జలముచ అన్నం సరే అక్కడి నుంచి చూడండి ద్వితీయ నుంచి కూడా చకార అంతంగా వస్తాయి అన్నీ కూడా. ఒక ప్రథమ విభక్తి సంబోధన ప్రథమ విభక్తి కకారాంతం తప్ప మిగతా అన్ని కూడా చకారాంతం. అంచేది ఈ జలముక్ శబ్దము చాలా ఇంపార్టెంట్. మిగతా అన్ని కూడా ఎక్కడ మైనర్ వేరియేషన్ ఉన్న చివరికి జలముక్ను ఫాలో అవుతాయి. సువాక్ అనేది ఉందనుకోండి నపుంసకలింగ శబ్దం జలముక్ లాగే, కానీ తర్వాత ఇంకా తృతీయ విభక్తి నుంచి అది జలముక్ శబ్దాన్నే ఫాలో అవుతుంది అది. అలాగే ప్రాంచ్యం అంటే ప్రాంగ్ అనేది ప్రథమ విభక్తి, ప్రాంచ్యం ప్రాచ. ఇక్కడి అది మిగతా అన్ని కూడా జలముచే అన్నట్టే ప్రాంచే. అలాగే ప్రాచే. ప్రత్యం అంటే తూర్పు పడమర. ప్రత్యంచం ప్రతీచ. ఇక్కడ చూడండి చే అని ఉంటే ఇక్కడ చే, ఇక్కడ చహ ఉంటే ఇక్కడ చహ, ఇక్కడ చహ ఇక్కడ చహ, చీ ఉంటే చీ. అలాగే ఇవన్నీ కూడా ఈ గ్రూపులో ఎక్కువ భాగం చకారాంతాలనే శబ్దాలన్నీ కూడా అల్టిమేట్లీ అవి మనకి ఇందులో ఈ జలముఖ శబ్దం లాగే అన్నీ ఫాలో అవుతుంటాయండి. ఉదంగ్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఏమండి. తర్వాత తిర్యక్ శబ్దం. ఇందులో ప్రధానమైనది మాత్రం ఒకటే జలముఖే. ఇది ప్యాటర్న్ మాత్రం తిర్యంగ్ అంటే అడ్డంగానే అంటే క్రాస్ అనమాట. తిర్యక్ జంతువులు అంటారు. తిర్యక్ జంతువులు అంటే మన మిగతా పశుపక్షాదులు తిర్యక్కులు అని వాటికి పేరు. తర్వాత వీటికి ఒక లక్షణం ఏంటంటే మామూలు దీంతో సంబంధం లేదు మన క్లాస్ తోటి. వీటికి తమో గుణం ప్రధానమైనటువంటి జంతువులని. ఇప్పుడు సింహం కానీ శార్దూలం కానీ లేకపోతే ఒక భల్లూకం కానీ అంటే ఎలుగుబంటి కానీ మొసలి కానీ అలాంటి వాటిని కూడా ఈ తిర్యక్కులకి మామూలుగా వాటిని జంతువులు ప్రధానంగా అన్నిటినీ ఈ తిర్యక్కులకు రాస్తుంటారు. తిర్యక్ అని అంటే వీడు జంతువులు అంటే వీడు పశువులు అంటారు. అప్పుడు ఎవరన్నా తిట్టేవాడు బాగా కోపం వస్తే ఆ పశువులను తిర్యక్కులను కూడా అక్కడక్కడ అనడం ఒక నానుడు ఉంది, అక్కడక్కడ ప్రయోగం ఉంది. అలాగే ప్రత్యక్, అన్వక్, ఉదక్,
ఇవన్నీ కూడా కకారాంతాలే కనిపిస్తున్నాయి, కానీ చివరికి అన్ని కూడా చకారాంతాలు అవుతాయండి ఇవన్నీ కూడా. వీటన్నిటిలో ఇందాక చెప్పినట్టుగా ఒక 25వ నెంబర్ పేజీలో ఉన్నటువంటి జలముఖి శబ్దమే అది ప్రాట్లో ఒక విడిగా ఒకటి ఉంది, అది యూనిక్గా ఉంది. అది అంటే ఇది ఒకటే ఉందంటే ఆ మోడల్ది ఒకటే ఉంది, అక్కడ రెండోది లేదు ఈ పుస్తకంలో మనకి ఇచ్చిందంటూ. కానీ దానికి యూనిక్నెస్ తోటి దానికి అలాగే వాడాల్సి వస్తాయి, కానీ వెరీ వెరీ రేర్ యూసేజ్ అది. ఇక్కడ వచ్చే ఇందులో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి ఇందులో ఏంటంటే మనకు కనిపించేటటువంటివి దివిషత్, దివిషదం, ఇది ప్రథమ వ్యక్తి దివిషత్, దేవతలు వీళ్ళందరూ కూడా. దివిషదం, దివిషద, దివిషదే, దివిషద, దివిషద, దివిషది, దివిషత్. ఈ శబ్దము దీన్ని ఫాలో అయ్యేటటువంటి దకారాంతం అంటారు వీటిని. అని దకారాంతం చెప్పాను మీకు. ద్వితీయ విభక్తి నుంచి మీకు దకారాంతం, తకారాంతం, చకారాంతం స్పష్టంగా తెలుస్తుందండి. ప్రథమ విభక్తిలో గమనం మనకు తెలియ, మనం గుర్తుపట్టలేము. ఆ ఆఖరిని చూడండి, ద్వితీయ లగాయతు అన్ని కూడా దకారాంతాలే పదాలన్నీ కూడా. ద్వితీయ లగాయ సప్తమి విభక్తి వరకు కూడా పైన అచ్చులు మారుతూ ఉంటాయి. ఇంకా మీకు ద్వితీయ విభక్తి ఎప్పుడు కూడా చివరిని మనకి సున్నా వస్తుంది, పూర్ణస్వరం వస్తూనే ఉంది. ఇందాక రామం అన్నా లేదా జ్ఞానం అన్నా అన్నింటిలోనూ పూర్ణస్వరం వస్తుంది, అది ఇక్కడే కనిపిస్తుంది. తర్వాత ఇక్కడి నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే సహా, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉండే శబ్దం సహా, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. తర్వాత త్వం, అహం. సపోజ్ ఇది 99% అనుకుంటే యాష అనేటటువంటి ఇది 70% అనుకోవచ్చండి, పర్సంటేజ్. సహా ఒకటి, త్వం అంటే అతను, నువ్వు, నేను. ఈ మూడు మాత్రం ఖచ్చితంగా కంఠస్థం చేయవలసిన శబ్దాలండి ఇవి. కొంచెం శ్రమపడండి. అలాగే తత్వం ఒకటి ఉంటుంది చూడండి, ఇక్కడ తత్వం 55వ పేజీలోది. అలాగే సా ఒకటి అంటే మళ్ళీ చెప్తున్నాను, సహ, తర్వాత త్వం, అహం, సా, తత్, ఏతత్. ఇవి యాక్చువల్లీ సర్వనామ శబ్దాల్లో వస్తాయండి. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్, హైలీ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ శబ్దాస్ ఇవి. అంటే వీటి మాత్రం మనకి అంటే కంఠస్థం ఎందుకు అంటున్నాం అంటే మనకి ఇమ్మీడియట్గా మనకి మైండ్లోకి దాని అర్థంతో సహా స్ఫురణ రావాలి, మళ్ళీ దాన్ని వెతుక్కోకూడదు, అంతలా ఫ్రీక్వెంట్గా వచ్చేటటువంటి శబ్దాలు ఇవి. ఈ సహా లగాయతు ఏమండి, ఇందులోనే మనకి యాక్చువల్లీ 5-6 శబ్దాలు వస్తున్నాయి. సహా ఒకటి, త్వం ఒకటి, అహం ఒకటి, సా ఒకటి, తత్ ఒకటి, 4 వచ్చాయి. ఇంకా యాష, యాష 2 కూడా పుల్లింగము, ఈ స్త్రీలింగము. వీటికి ప్యాటర్న్తో ప్రమేయం లేదండి మనకి. డైరెక్ట్గా కంటే ప్యాటర్న్ ఏమైనా ఉంటే ఉందేమో. తమ్ అని ఉంది, తేన, తస్మై, తస్మాత్, తస్య, తస్మిన్. ఈ యాష అనే పదంలో ఏ కారం తప్ప మిగతా అంతా దీనికి సేమ్ అటాచ్ చేసుకోండి. సహా బదులు ఏష, తమ్, ఏ తమ్, ఆ తమ్ అక్కడ వచ్చింది. తేన, ఏతేన, తస్మై, ఏతస్మై, తస్మాత్, ఏతస్మాత్, తస్య, ఏతస్య, తస్మిన్, ఏతస్. అంటే ఏ కారం కనుక ముందర రాసుకుంటే సహా ఈ ఉన్నటువంటి శబ్దం ఏదైతే ఉందో దాని పక్కన అటాచ్ చేసేసి యాష శబ్దం, ఏతత్ శబ్దం ఉంటారు, దాన్ని ఏతత్ శబ్దం పుల్లింగం అయిపోతుందండి. అలాగే ఇక్కడికి రండి, ఇది సహా ఏష పుల్లింగానికి ఎలా అయితే కాంబినేషన్ ఉందో అలాగే సా ఏష కాంబినేషన్ అటువంటిదండి. అది సా ఏష. ఈ తాములు అన్నీ కూడా, ఈ పదాలన్నీ కూడా వెంటనే ఏ కారానికి వెంటనే ఫాలో అవుతాయి. ఈ రెండు యాక్చువల్ చెప్పాలంటే వర్చువల్లీ దే ఆర్ ఓన్లీ 2 in 1. అలాగే ఇక్కడ కూడా అంతే ఏమండి. అలాగా ఇంకా నువ్వు అనేటువంటి పదం, త్వం, అహం, నేను, ఈ రెండు మాత్రం మనకి యునిక్ శబ్దాలు. ఈ తచ్చబ్దం చూసారా, ఇది నపుంసలింగం. ఈ నపుంసలింగానికి ఎప్పుడు కూడా చెప్పాను, ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి ఒక రకంగానే ఉంటాయని. అంటే ప్రథమ విభక్తి తత్వం ఉండే, ద్వితీయ విభక్తి కూడా తత్వం ఉండదు. ఇక్కడి నుంచి మాత్రం నపుంసలింగంలో చెప్పాను జ్ఞాపకంతో, జ్ఞాన శబ్దంలో అక్కడ ఏమిటి కనిపిస్తుందంటే మనకి ఆ పుల్లింగంలో ఉండేటటువంటి శబ్దాలే ఇక్కడికి వచ్చేస్తాయి. సహా ఉందనుకోండి, సహాలో పుల్లింగం ఏదైతే ఉందో అంటే తేన, తత్కి తత్ ప్రథమ విభక్తి, మళ్ళీ ద్వితీయ విభక్తి తత్, తృతీయ విభక్తి ఏమవుతుంది, తేన అవుతుందండి. తస్మై ఇక్కడ అది నపుంసలింగమే అయినా సరే ఈ పదాలే వస్తాయి ఐడెంటికల్లీ, సిమిలరీ కాదు. ఇక్కడ ఏతస్య అయితే కొంచెం సిమిలారిటీ ఉంది, ఏ కారం అంటే ఇంకా ఎక్స్ట్రాగా మనం అపెండ్ చేసుకోవాలంటాం ముందర. ఇక్కడ అలా కూడా లేదు, అదే పదాలు వచ్చేస్తాయి సప్తమి విభక్తి వరకు కూడా. అలాగా ఈ తత్తు లాంటిది ఏతత్,
ఇలాగైతే సా ఏష ఎలాంటిది అయిందో కాంబినేషన్. ఇక్కడ తత్తు పక్కన ఏతత్తు చూడండి, ఇది కూడా 2 in 1 లాంటిది. ఈ తత్తోటి చివరిని అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి, యాజ్ ఇట్ ఈస్గా. సో ఇందులో నేను రాశాను, కానీ ఇందులో 50% అలాగే త్వం అహం తీసేస్తే, అంటే సహా ఏష ఒక గ్రూపు, సా ఏష ఒక గ్రూపు, తత్ ఒక గ్రూప్, మొత్తం 3 గ్రూపులు ప్లస్ 4 5, మొత్తం 5 శబ్దాలు వచ్చేయండి అంతే. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ చార్ట్ ఇది. ఇందులో ఎక్కడ మనకి కాంప్రమైజ్ లేదు. కంఠస్థం చేయాలండి ఇది. కంఠస్థం అంటే ఎక్కువసార్లు చూసుకుంటుంటే అదే వస్తుంది. వయసుతో ఇప్పుడు ఇవాళ కూర్చోటి కంఠస్థం చేయడం సాధ్యమా? కానీ ఎక్కువసార్లు వస్తుంది, జ్ఞాపకం ఉంచుకోండి అది. ఎవరో కాస్త మ్యూట్ చేసుకోమని చెప్పండి ఒకసారి మూర్తి గారు. గురుగారు ఒక మాట చెప్పండి. ఈ నంబర్లు అండి, పేజీ నెంబర్లు అండి ఇవన్నీ. పుస్తకాల్లో శబ్దమంజరి పుస్తకంలో పేజీ నెంబర్లు అండి. మాట వినపడిందా? నచ్చిందండి. థ్యాంక్స్. శబ్దమంజరి పుస్తకం మనం మొట్టమొదటి చెప్పిన అందరికీ రికమెండ్ చేసామండి. అది ఎప్పుడో మహానుభావుడు మన సర్వమంగళ శాస్త్రి గారని నడింపల్లి అనుకుంటాను, ఆయన 1850s రాశారండి పుస్తకం. అది అప్పటి నుంచి ఈవేళ వరకు కూడా అక్షరం మార్చలేకపోయారు. తప్పులు చేయగలరు అంతే ఎవరైనా ప్రింట్ చేసేవాళ్ళు. అప్పుడు ఆ అక్షరాలు మార్చబట్టే, కంటెంట్ ఒక్క సీక్వెన్స్ ఎవరు మార్చలేకపోయారు. అంత చక్కగా డెవలప్ చేశారు ఆ మహానుభావులు. అది ఇంకా ఎన్ని శతాబ్దాలు నడుస్తుందో తెలియదు. అంటే ఆ పేజీ నెంబర్ నేను మనకి రెఫరెన్స్గా ఉంటుంది. ఆ పుస్తకాలు కొనుక్కోమని చెప్పానండి. దొరకకపోతే సాఫ్ట్ కాపీ పంపిస్తామని కూడా చెప్పాం. చాలా మందికి అలా అందరికీ డిస్ట్రిబ్యూట్ అయింది. ఇప్పుడు కూడా అందరి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, మీకు కూడా మళ్ళీ ఈ కాపీ శబ్దమంజరి పుస్తకం యాజ్ ఇట్ ఈస్గా సాఫ్ట్ కాపీ మీకు పంపిస్తాం. ప్రింట్ చేసుకున్నానండి ఆల్రెడీ. ప్రింట్ తీసుకోండి సార్. అలాగే ఇంకా ఇకారాంతంలోకి వచ్చేప్పటికి చూడండి, మనం ప్రధానంగా గుర్తెట్టుకోండి సార్, మనం అది పుల్లింగ శబ్దమా, స్త్రీలింగ శబ్దమా, నపుంసలింగమా ఆ ఆర్డర్లో వెళ్ళలేదు. మనం ఈ అక్షరాల్లో వీటిని ఏ అక్షరంతో ఎండ్ అవుతున్నాయి అని చెప్పేది దాని మీద మనం పెడుతున్నాం. ఈ శబ్దం ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, హరిశబ్దం, మతి, శుచి, వారి, ఇవన్నీ ఇకారాంతాలని చెప్పుకున్నాం. సఖా కనిపిస్తుంది కదా అంటే అది సఖీ శబ్దం, సఖీ. రాహ, ఇవన్నీ దధి, పరరి, ఇవన్నీ కూడా ఇది ఆల్రెడీ ఈ చార్ట్ మనం చూసుకోవడం జరిగిందండి. సే కాకుండా ఇక్కడ చూడండి, ఈ గౌరీ శబ్దం మనకి మోస్ట్, ఇది ఈ చార్ట్లో గౌరీ శబ్దం మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రీక్వెంట్లీ రిఫర్డ్ ప్యాటర్న్ అండి. ఇది ఈ ప్యాటర్న్లో వస్తాయి. అంటే ఈకారాంతంతో సామాన్యమైన వచ్చేవన్నీ కూడా స్త్రీలింగ శబ్దంలోనే ప్రధానంగా వస్తాయి. దీని ప్రధానమైన బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి అన్నపూర్ణాష్టకంలో వచ్చేవండి అవన్నీ కూడాను. నిత్యానందకరి, వరాభయకరి అని రీకారాలతో ఎండ్ అవుతుంటాయి వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది వర్డ్స్. అంచేది అంటే గౌరీ శబ్దం, గౌరీ అక్షరం 2 అక్షరాలే వస్తాయని కాదండి, అందులో వాడిన శబ్దాల యొక్క ప్యాటర్న్ అంతా కూడా ఈ గౌరీ శబ్దం ప్యాటర్న్ని ఫాలో అవుతాయి అని అది చెప్పడమే ఉద్దేశం. ఇది చాలా ప్రధానమైందండి ఇందులో. గౌరీ, గౌరీం, గౌర్యా, గౌర్యై, ఇవన్నీ ఏకవచనాలు గుర్తెట్టుకోండి, బహువచనంతో చెప్పట్లేదు మనం. గౌర్యా, గౌర్యాం, హే గౌరీ. ఇక్కడ పంచమీ విభక్తి, షష్ఠీ విభక్తి మాత్రమే రిపిటేషన్ కనిపిస్తుందండి. మిగతా అన్నీ కూడా యూనిక్ ప్యాటర్న్స్, వచ్చింది మళ్ళీ రాలేదు. ఈ ప్యాటర్న్లోనే ఆల్మోస్ట్ మిగతా అన్నీ కూడా శబ్దాలు మారుతాయి, 1-2 అక్షరాలు మారచ్చు. సేనానీ ఉందనుకోండి, సేనాన్యం, సేనాన్య, సేనాన్యే, ఇక్కడ అయి ఉంటే ఇక్కడ సేనాన్యే, సేనాన్య, ఇది ఈకారాంతమే కానీ కొంచెం ప్యాటర్న్స్ తేడా ఉన్నాయి. సుధీ అంటే చాలా తెలియనివాడు, సుధియం, సుధియా అంటే బుద్ధిమంతుడు అని చెప్పడానికి, సుధియే, సుధియ, సుధియ, సుధియే. స్త్రీ, స్త్రీం, స్త్రియా, ఇక్కడ శ్రీ ఉందనుకోండి, స్త్రీ ఓలాగా కనిపిస్తాయి మనకి. ఇక్కడ శ్రీ వస్తే శ్రీయం వస్తుందండి. శ్రియా, శ్రియై, శ్రియా, శ్రియాహ, శ్రియకాంతాయ కళ్యాణ నిధయే, నిధయే. అక్కడ శ్రియకాంతాయ అన్నా, ఇక్కడ శ్రియాహ ఉంది కదా అంటే అక్కడ శ్రియకాంత అనే సమాస పదం ఉండదు. శ్రియాహ కాంత, శ్రియకాంత అవుతుంది. అది లక్ష్మీది అంటే విడిగా చెప్తే శ్రీ శబ్దాన్ని షష్ఠీ తత్పురుష, షష్ఠీ విభక్తి ఏకవచనం శ్రియాహ అవుతుంది. ఆ లక్ష్మీదేవి యొక్క, ఆ యొక్క అనే పదం ఎలా వస్తుందంటే సమాసంలో వస్తుందండి. శ్రియకాంతాయ అనేప్పటికీ శ్రియకాంతాయ అంటే శ్రియ కాంతాయ, శ్రియాహ కాంత, శ్రియకాంత అవుతుందండి. లక్ష్మీ ఇక్కడ చూడండి, శ్రియం ఇక్కడ చూడండి, ద్వితీయ విభక్తి చూడండి, ఇక్కడ చూడండి శ్రీ శబ్దంలో ద్వితీయ విభక్తి 2వ నెంబర్కి ఎదురుకుండా కర్సర్ కదుపుతాను ఇక్కడ. శ్రియం
అది ఆ శ్రియం ఇక్కడ వస్తుంది. అది అంటే ఏంటండి? శ్రియం శ్రియం వాసమేకులే మాత్రం. శ్రియం వాసయ మేకులే మా ఇంటో శ్రీ లక్ష్మీదేవిని నివాసం ఉంచుగాక. లక్ష్మీదేవి అది ద్వితీయ విభక్తి. లక్ష్మీదేవిని నిన్నులు అనుకోవచ్చు. అది దేవిని. ఓకే. బాగుంది. అలాగే శ్రీర్లక్ష్మీర్వర లక్ష్మీశ్చ అంటుంటాం. ఆ, శ్రీ అక్కడ పదం ప్రథమాశక్తి పడుతున్నాం. శ్రీ లక్ష్మీశ్చ సంధి చేస్తే మధ్యలో రకారం వస్తుంది. శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్న ప్రసన్నామ. అక్కడ అవన్నీ ప్రథమాశక్తి వాడారు, మనకు తెలిసిన అంటూ. ఓకే. తర్వాత ఇవన్నీ మిగతా శబ్దాలు అనుకోండి. ఏదైనా కానీ మామూలుగా విసర్గలు లేనటువంటి ఈకారాంత పదాలు ఎక్కువ వస్తూ ఉంటాయండి. ఇవన్నీ కూడా ఇక్కడ విసర్గలు ఉన్నాయి ఈ రెండింటికి కూడా. ఇక్కడ గౌరీ శబ్దాన్ని ఈ విసర్గలు లేని ఈకారాంతం. ఎలా అంటే ఇందాక మరి అన్నపూర్ణాష్టమి నిత్యానందకరీ, కరీహి కాదు నిత్యానందకరీ, వరాభయకరీ. అది వరా వేరు భయకరి వేరు కాదు, గుర్తెట్టుకోండి. అది భయకరి కాదు, ఆవిడ భయాన్ని ఇచ్చేది కాదు. వర ప్లస్ అభయకరి. ఆవిడ ముద్రలో ఒక ముద్ర వరద ముద్ర, రెండోదేమో అభయ ముద్ర. అంటే వరాభయకరి అనేది సమాస పదం, రెండు పదం అంతే. వరా వేరు, అది దీర్ఘాంతం ఉంది కదా, మరి రమాశబ్దంలో వరాశబ్దం చెబుదాం. తర్వాత భయకరి అలా చాలా ప్రమాదం అయిపోతుంది అక్కడ. ఆవిడ అభయం ఇవ్వాల్సింది అసలు మనం భయాన్ని కోరుకున్నట్టు అవుతుంది. జాగ్రత్తగా చూసుకోండి. అక్కడ గ్యాప్ రాకిన్ను వరాభయకరిలో రాకి భాగ్య మధ్యలో గ్యాప్ లేదు, ఏకపదం అది. వరాభయకరి సౌందర్య రత్నాకరీ, మళ్ళీ అక్కడ మళ్ళీ రీతో ఎండ్ అయిందండి. నిర్ధూతాఖిల ఘోర పావనకరీ, మరి ఈ కారణమే. ఇలాగ మీకు అన్నపూర్ణాష్టకంలో అన్ని కూడా ఈ ప్యాటర్న్లో ఎక్కువ వచ్చేటటువంటి శబ్దాలు వాడారండి శంకరాచార్యులు వారు. ఇది చాలా ఇంపార్టెంట్ శబ్దం, ఇది గౌరీ శబ్దం. మిగతా అన్ని కూడా దాని ప్యాటర్న్ ఫాలో అయిపోతాయి. ఇప్పుడు చూడండి, గౌర్యా లక్ష్మ్యా, గౌర్యై లక్ష్మ్యై, గౌర్యా లక్ష్మ్యా, గౌర్యా లక్ష్మ్యా, గౌర్యాం లక్ష్మ్యాం. ప్యాటర్న్ ఆల్మోస్ట్ గౌరీ శబ్దాన్ని ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఒక మొట్టమొదటి ప్రథమ వ్యక్తిలో విభక్తి విసర్గలు ఉండడమా లేకపోవడమా తప్ప. ఏమండి, తర్వాత ఇంకా ఇవి కాకుండా ఇవి ఇందులో ఇచ్చినటువంటి చాలా వెరీ వెరీ రేర్ యూసేజ్ అండి. లిట్. లిట్ అంటే చప్పలించడం, నాకడం అంటారు చూసారు నాలుగుతోటి. అలాంటప్పుడు ఇది ఎక్కడ వస్తుందంటే, సీతాదేవిని రాక్షస స్త్రీలు వీడిని చప్పరించుకుంటూ తినేద్దాం అని అలాంటప్పుడు ఈ పదాలు వాడతారండి భయంకరమైన సందర్భాల్లోనూ. అంటే లిట్ అనే పదానికి దానికి అలా వాడచ్చు, కానీ మనకి ఆ శబ్దం యొక్క ప్రయోగం అక్కడ చేస్తారు. అలా ఇవన్నీ తురాషాట్, ఉపాష ఇవన్నీ కూడా హకారంతో వచ్చేటటువంటి శబ్దాలు చాలా తక్కువగా వాడతారు ఇవి. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక రోల్ మోడల్ లాంటిది భిషక్ శబ్దం అండి. భిషక్ ఒకటి మరుతోటి వస్తుంది మీకు. ఈ భిషక్ అనేటటువంటి అన్ని కూడా జకారాంత పదాలు కనుక వస్తే ఇవన్నీ కూడా ఈ భిషక్ శబ్దాన్ని ఫాలో అవుతాయండి. భిషయం, భిషక్ అంటే వైద్యుడు. అలాగా ప్రథమో దైవ్యో భిషకు, మీ నమ్మకంలో వస్తుంది చూడండి. ప్రథమో దైవ్యో భిషకు, భిషక్ అనే వస్తుంది అక్కడ. ప్రథమ విభక్తి ఏకవచనం. పరమాత్మ ఎలాంటి వాడంటే భిషక్, గొప్ప వైద్యుడు. దేనికి? ఈ సంసారం అనేటటువంటి రోగానికి చికిత్స చేయగలిగిన వాడు ఎవరంటే ఆయనే పరమశివుడే. రుద్ర రూపంలో ఉండేటటువంటి వాడు. అవసరం వస్తే సర్జరీ కూడా చేసేస్తాడు ఆయన. అంచేది అక్కడ అది. అసురుక్ అనే మాటకు అర్థం ఏంటంటే రక్తం అని అర్థం అండి. రక్తం, రక్తం కళ్ళ చూసాడంటే చూసారు. అలాంటప్పుడు అసురుగ్దిగ్ధ అంటారు. రక్తంతో అంటే దుర్యోధనుడిని, దుశ్శాసనుడిని గుండెలు పగలగొట్టిన తర్వాత భీముడు ఆ అసురుక్ వాడు ఆ రక్తాన్ని నోటికి రాసుకున్నాడు. తాగేది మామూలుగా అంటారు, కానీ నిజంగా తాగేనా అని తర్వాత అంటాడు. అంటే నోటికి రాసుకోవడం అంటే ప్రతిజ్ఞ తెనేర్చుకోవడం కోసం పెదిమికి రాసుకున్నాడు. నాలుగు తగిలిందో తగలలేదు, కానీ అసురుక్ అనే మాటకు మాత్రం అర్థం ఏంటంటే రక్తం అని అర్థం అండి. కానీ శబ్దం కూడా చివరిగా భిషక్ శబ్దాన్ని ఫాలో అవుతుంది. ఇక్కడ నేను గ్యాప్లో వదిలిపెట్టానంటే అర్థం ఏంటంటే మొట్టమొదటి శబ్దాన్ని ఫాలో అవుతాయని. అది చెప్పాను ఆల్రెడీ, ఇంకొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఇవి మరీ ఇంపార్టెంట్ పదాలండి. వెరీ ఇంపార్టెంట్ కాదు, ఇంపార్టెంట్. ఇవి ప్యాటర్న్స్ అన్ని కూడా ఇందాక చెప్పినటువంటి ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. కహ ఏవైతే ఉన్నాయో, సా ఎక్కడుందో, తత్ ఎక్కడ ఉందో అలాంటి పదాలండి ఇవి. మన లలిత మేడం మనకి పాఠం చెబుతూ అందులో నామవాచకాలు ఉండొచ్చు, సర్వనామాలు ఉండొచ్చు, లేకపోతే ప్రశ్నార్థక పదాలు ఉండొచ్చు అని చెప్పారు. ఇవి అన్నీ కూడా ప్రశ్నార్థక పదాలండి ఇవి. పుల్లింగ పదాలలో ఆ శబ్దానికి మనం పుల్లింగ శబ్దంలో ప్రశ్న కహ ఎవడు. మన కేశవనామానికి మొన్న
వ్యుత్పత్తి చేసుకుంటూ కేశవ అనే పదం కశ్చ అశ్చ ఈశ్చ కేశవ అన్నామండి. దాన్ని మన సంధ్యావందం దాంట్లో లాస్ట్ వీక్ పాఠంలో చెప్పుకుంటూ కేశవ అనే పదానికి వ్యుత్పత్తి ఏమిటంటే రాసుకోమని కూడా చెప్పాను ఆవేళ. కశ్చ అశ్చ ఈశ్చ. అవును ఇది చెప్పారు యస్య చెప్పారు. చెప్పాను, జ్ఞాపకం ఉంది కదా. అక్కడ ఆ, కహ అంటే ఏంటంటే బ్రహ్మ అని అర్థం అండి, మామూలుగా. కానీ కహ ఎందుకు వచ్చిందంటే ఆయన ఒక్కడే ఉన్నాడు సృష్టిలోంచి. ఈ కమలంలోంచి, విష్ణు కమలంలోంచి, నాభి కమలంలోంచి బయటకు వచ్చిన తర్వాత బ్రహ్మగారు ఒక్కడే. ఆయన ఎవరు విష్ణుమూర్తి కనిపించట్లేదు ఆయనకి. ఎవడున్నాడు ఇక్కడ, ఎవడున్నాడు అని గట్టిగా అరుస్తూ ఉండడానికి ఆయన కహ 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 అని గట్టిగా అరిచేట. అందుచేత కహ అంటే ఎవడు అని మామూలుగా దానికి అర్థం. కానీ కహాని గట్టిగా ఈయన అన్నాడు కనుక ఆయన పేరే కహా పెట్టేశారండి. ఇప్పుడు కాలేజీలో లెక్చరర్ పాపం పొరపాటున ఏదైనా మాట అన్నారంటే ఆ మాట ఆయన పేరు కింద పర్యాయపదంగా వాడేస్తుండడం మామూలుగా కొంచెం అల్లరి చేసేటువంటి కాలేజీలో జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ కహ అనేటటువంటి మాట ఆయన అన్నాడు కనుక చతుర్ముఖ బ్రహ్మకే కహ అని పేరు పెట్టేశారండి. అయితే ఈ కహ అనే శబ్దం అంటే ఎవడు, ఏకవచనం ఇది. దీనికి ద్వితీయ విభక్తి ఎలా ఉంటుంది? కం, ఎవనిని, కేన, ఎవని చేత. మన కేనోపనిషత్తు ఉంది. ఆ కేనోపనిషత్తు కారణం ఏంటంటే అందులో కేన 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 అని చాలాసార్లు వస్తుంది. ఇది ఎవని చేత మన కళ్ళు చూడగలుగుతున్నాయి, ఎవరి చేత మన చెవులు వినగలుగుతున్నాయి, ఎవరి చేత మన పాదాలు నడవగలుగుతున్నాయి. అదే మొట్టమొదటి కేన అనే పదం వాడతారు కనుక ఆ కేన అనే పదాన్ని వాడుతూ ఉన్నటువంటి, అది ఎక్కువ సార్లు వాడినటువంటి ఉపనిషత్తు కనుక దాని పేరు కేనోపనిషత్తు అని పేరు పెట్టేశారు. ఇంత కాలేజీలో లెక్చర్ పేరు పెడతాను చూసారా, అలాగే పెట్టేశారు, కేనోపనిషత్తు అని పేరు పెట్టేశారు దానికి. కస్మై, ఎవరికి, కస్మై దేవాయ హవిషా విధేమా. ఒక ఆయన అంటే వేదంలో, ఋగ్వేదంలో వస్తుంది, చాలా చోట్ల మన ఎదుర్వేదంలో కూడా వస్తుందండి. నేను ఎవరికి ఇవ్వాలయ్యా ఈ నా హవిస్సుని, యజ్ఞంలో ఎవరికి ఇవ్వాలి నేను అంటే? ఎవడు సుప్రీం గాడ్ ఎవరైతే ఉన్నాడో ఎక్కడుంటాడు ఆయన అంటే నేను ఎవరికి ఇవ్వాలి? ఆయనకి తప్ప ఇంకెవరికి ఇవ్వాలి? పరమాత్మకి తప్ప ఇంకెవరికి ఇవ్వాలంటే ఇంకా ఆయన తప్ప ఇంకెవరికి ఇవ్వక్కర్లేదు. ఆ అకస్మై దేవాయ హవిషా విధేమ మనకి ఇందులో కూడా చాలాసార్లు వస్తాయండి. మహాన్యాసంలో కూడా శివ సంకల్పాల్లోనూ అక్కడ వస్తూ ఉంటాయి. తర్వాత మధ్యలో కూడా సాష్టాంగ నమస్కారాల దగ్గర అక్కడ అలాంటి కొన్ని వాక్యాల్లో కూడా ఉన్నాయి. అలాగే కస్మాత్, ఎవని వల్ల, ఇది పంచమీ విభక్తి అండి. కస్య, ఎవనికి, కస్మిన్, దేని, ఎవని యందు. ఈ కహ శబ్దం అని కూడా ఇప్పుడు సహ, కాబదు సహ పెట్టుకోండి. సహ, తర్వాత తం, తేన, తస్మై, తస్మాత్, తస్య, తస్మిన్. అంటే తహ ఉండదండి, సహ ఉంటుంది తప్ప ఒక్క శబ్దంలోనే ప్రథమ విభక్తిలో తేడా. ఈ కచ్చబ్ మనకి ఇందులో ఉండేటువంటి దానికి కహాకిను సహాకిను, మిగతా అని కూడా తకారాలు వస్తాయి. సో యాక్చువల్లీ ఈ ప్యాటర్న్ ఏంటంటే అక్కడ మీకు తచ్చబ్దం కనుక నోటికి వచ్చి ఉంటే ఇది అందులో పార్టే, ఇది ఇట్స్ నాట్ సెపరేట్ శబ్దం. అలాగే అక్కడ మీకు సా ఏదైతే ఉందో ఇందాక స్త్రీలింగ శబ్దాలు చెప్పుకున్నామో సర్వనామ శబ్దాలు, ఇక్కడ సా బదులు కా, యవతే, కాం, యవతిని గూర్చి. అంటే యవతే అనే మాట మనం ఏదో ఇక్కడ నేను హీనార్థంలో నీచార్థంలో వాడట్లేదండి. తెలుగులో అలా చెప్తే అది స్త్రీలింగ భావం రాదు. ఎవరు అన్నాం అనుకోండి, ఎవరు అనేది పుల్లింగం కావచ్చు, స్త్రీలింగం కావచ్చు, నపుంసకలింగం కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. ఇక్కడ యవతే అన్నప్పుడు ఏకవచనంలోనే తెలుగుకి పెర్ఫెక్ట్ ట్రాన్స్లేషన్ వస్తుందండి సంస్కృత పదానికి. కాం, యవతిని గూర్చి, కయా, యవతి చేత, కశ్చై, కస్యాహ అంటే స్త్రీలింగ శబ్దంలో ఏకవచనంలో, యవతి యొక్క, యవతి వలన, యవతి యందు, ఇలా ఇవన్నీ కూడా కచ్చబ్దం. ఇవన్నీ కూడా అక్కడ సా ఉంది కదా, కాబోదు మొట్టమొదటిసారి సా తీసేసి మిగతానే తాలు పెట్టుకోండి. సా, తాం, తయా, తస్యై, తస్యాహ, మళ్ళీ తస్యాహ, తస్యాం. సో ఇవన్నీ కూడా అందరూ మెర్జ్ అయిపోతాయండి. సో విడిగా శబ్దాల కింద వీటిని మనం కౌంట్ చేయక్కర్లేదు. ఇప్పటికి మొత్తం అలా తీసుకుంటే ఇప్పటికి మొత్తం ఎన్ని అయ్యాయండి శబ్దాలు? సత్యనారాయణ గారు ఇప్పటికి ఎన్ని శబ్దాలు అయ్యాయి? ఇప్పటికి చెప్పినవి 8 9 అయి ఉంటాయేమో ఇంపార్టెంట్ అని డిక్లేర్ చేసినవి. ఇందాక లెక్కలో మనకి ఐదు ముఖ్యం అనుకున్నాం, అక్కడ 5 వచ్చాయి. అదే పెద్ద గ్రూప్. ఇక్కడ అలాగే ఓ భిషక్ శబ్దం లేదా ఓ జలముఖ్ శబ్దం ఇలాంటి కలుపుకునే మొత్తం రామశబ్దం, జ్ఞానశబ్దం మొత్తం 10 12 అయ్యాయి ఇప్పటికి. అంతే 10 కన్నా సుమారుగా. పోనీ 1 2 అటు ఇటు అయినా పర్వాలేదు. కానీ వందలాది శబ్దాలు మనం పరామర్శ మాత్రం వందలాది శబ్దాలు చూస్తున్నామండి. ప్రధానమైన ప్యాటర్న్స్ మాత్రం 10 12లోకి వచ్చేస్తున్నాయి.
ఈ కిమ్ శబ్దం ఎటువంటిదంటే ఇది నపుంసలింగ పదం. ఎలాగంటే తత్ లాంటిది. తత్ ఎలాగైతే ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి తత్తే ఉండి తర్వాత సహా తేన తస్మై తస్మాత్ తస్య తస్మిన్ అని ఎలా ఉందో ఇక్కడ కూడా సరిగ్గా ఇదే పదం వచ్చే కిమ్. కిమ్ అంటే మన నపుంసకలింగార్థంలో కిమ్ అంటే ఏమిటి, ఇక్కడ కహ ఇంకా ఇక్కడి నుంచి మాత్రం కేనా అనే వస్తుంది. కిమ్ ప్రథమ విభక్తి, కిమ్ ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి మాత్రం కేనా కస్మై ఇవే పదాలు వస్తాయండి. తర్వాత ఇవి కొంచెం ఇంపార్టెంట్. ఇందాక ఏం చేద్దండి అక్కడ యాషహ అంటే దిస్ బాయ్, దిస్ పర్సన్, దిస్ ఐటమ్ అంటుంటామే, అలాంటప్పుడు అయం ఇమం ఇది ప్రథమ విభక్తి అయం అయితే ద్వితీయ విభక్తి ఇమం అవుతుందండి. అనేనా ఇది అంటే అసలు చెప్పేటండి చాలా చోట్ల దిస్ అంటే వెనకాల దానికి ఎస్ దిస్ పర్సన్ ఐ అసైన్ దిస్ వర్క్ టు దిస్ పర్సన్. అలాంటప్పుడు ఇవన్నీ కూడా దిస్ అనే ఇక్కడ ఏదైతే వాడతామో ఇవన్నీ కూడా ఈ శబ్దంలో ఇవి వాడతారు. ఇది ఇంపార్టెంట్ పదం అండి. అంటే ఇప్పుడు భగవాన్ అంటాం కదండి అవధాని గారు, అయం మే హస్తో భగవాన్ అన్ని కూడా అంతే, అన్ని కూడా సపోర్టింగ్ లో వస్తాయి. నమ్మకంలో అయం మే హస్తో భగవాన్, అయం మే హస్తో, అయం మే భగవత్తర, అయం మే విశ్వభే, మన మన్యు సూక్తం చాలాసార్లు మన్యు సూక్తం వస్తుంది. అయం మే విశ్వభే యోయం శివాభిమర్శన ఏతే సహస్రమై దంపాశ మృత్యో అక్కడ అలా వస్తాయి. అదే అంటే అలాగే స్త్రీలింగ శబ్దంలోకి వచ్చేవాడికి ఇయం అని వస్తుందండి. ఈ మూడు శబ్దాలు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అకారంతో ప్రారంభం అయం, ఇయం, ఇదం. ఇదం ఎప్పుడు నపుంసలింగంలో ప్రథమ విభక్తి, ఇయం అది మన స్త్రీలింగ శబ్దంలో, అయం పుల్లింగం. అయితే ఎలా అంటే ఈ యకారం అనేటువంటి కామన్ గా ఉంటుంది. అకారం అంటే మొదట వచ్చేది పుల్లింగం, తర్వాత వచ్చేది ద్వితీయం, అంటే ఆ తర్వాత ఈ వస్తుంది కనుక స్త్రీలింగం అలా గుర్తుపెట్టుకుందాం అండి. ఇక్కడ రెండింటిలో ఈ కామన్ ఉంది కానీ యా తర్వాత దా వస్తుందండి. అనేనా, అస్మై, అస్మాత్, అస్య, అస్మిన్ ఇవన్నీ కూడా చాలా ప్రసిద్ధంగా ఎక్కువ సార్లు వచ్చే పదాలండి ఇవి. ఇమాం, అనయా, ఏమండి చెప్పండి. అనేనా అంటే ఇతని చేత, ఇవన్నీ అనేనా అది అనేకం కదండి, అనేక కాదు ఇది. అనేనా బై దిస్ పర్సన్, బై దిస్ పర్సన్ తృతీయ విభక్తి అది. హలో సీను, క్లాస్ అవుతుంది. క్లాస్ అవుతుంది సీను, చెప్పు. ఏదైనా జపం చేసి దారపోసినప్పుడు అంటాం. పవర్ పాయింట్ అయిందా? ఓకే ఓకే, తర్వాత మాట్లాడుతాను అయితే క్లాస్ అయ్యాక. అవధాని గారు అనేనా మయా కృతేనా అంటాం కదా జపం చేసినప్పుడు. అవును, అంటే నేను ఈ పర్సన్ చేస్తున్నాను అంటే దీని చేత అదేనా అంటే ఇప్పుడు చేసిన ఈ పూజ అనయ మనకు పూజ చేసిన అనయ పూజ అంతా అయిపోయింది. ఆఖరి వాక్యం అనేనా భగవాన్ సర్వాత్మక శ్రీ పరమేశ్వర సుప్రీత సుప్రసన్నో వరదో భవతం అంటూ ఉంటాం. ఆఖరి వాక్యం అంటే శ్రీ పరమేశ్వర అర్పణం వస్తూ అనే ముందర అనేనా అంటే ఇంతవరకు నేను చేసినటువంటి ఈ హోమము చేత అని అక్కడ అది పుల్లింగ శబ్దంగా వాడుకోవాలి. అదే పూజ అని ఉందనుకో అనయా పూజయాచ, అదే స్త్రీలింగ పూజ అనేది స్త్రీలింగ శబ్దం కనుక దానికి విశేషంగా వాడుకుంటాం. కూడా సామాన్య సపోర్టింగ్ వర్డ్స్ అయ్యేవి కానీ దాంతోపాటు ఈక్వల్ గా ఫ్రీక్వెంట్ గా అపీర్ అవుతుంటాయి. ఓకే, ఇది అందరికి ఫ్రీక్వెంట్ వాడి అందరికి నోటికి వచ్చే పదాలు ఇవి. దీని తర్వాత చాలా తక్కువ ఫ్రీక్వెంట్ గా వచ్చేటటువంటి, చాలా తక్కువగా వచ్చేటటువంటి అర్థాలు ఉన్నాయి, ఎప్పుడో వాడతాం. పంథ అంటే మార్గం. ఇక్కడ దీర్ఘం ఉండి విసర్గలు ఉంటే సామాన్యం ఏంటంటే రామ, రామో, రామాహ. అక్కడ రామాహ అనేదానికి దీర్ఘము ఉంది, విసర్గలు ఉన్నాయి, అంటే బహువచనం రాముళ్ళు, చాలా మంది రాముళ్ళు. అలా ఇక్కడ మిస్లీడ్ చేసేటటువంటి ఒక శబ్దం ఏంటంటే పంథాహ. ఇది దీర్ఘం ఉంది, విసర్గలు ఉన్నాయి కానీ బహువచనం చాలా మార్గములునా కాదు. ఇది మార్గము అనడానికి సంస్కృతంలో పంథాహ. మహాత్మనో ఏన గత సపంథ అని చాలా ఫేమస్ కొటేషను. ఇది మనహార చెప్పుకున్నాం కూడాను. అంటే ఏంటంటే ఏ మార్గంలో నేను వెళ్ళాలి, ఇప్పుడు అనేక రకాల సూత్రాలు ఉన్నాయి మనకి. ఇది యక్ష ప్రశ్నలో కూడా చెప్పుకున్నాం మనది. ధర్మరాజు ఏదయ్యా మార్గం ఏదయ్యా అని అడుగుతాడు అక్కడ యక్షుడు ధర్మరాజుని. అక్కడ ఆయన చెప్తాడనమాట, మహాత్ములందరూ ఏ మార్గంలో వెళ్ళారో అదే మార్గం అన్నాడు. అంటే మార్గం అంటే ఫిజికల్ గా నడిచి వెళ్ళారు కాదు, వాళ్ళు జీవితాలను ఎలా గడుపుకున్నారో, ఏ ధర్మాలను వాళ్ళు ఆచరిస్తూ గడిపారో,
ఏ అధర్మాలను వాడు విసర్జించారో అది జీవిత గమన మార్గం. అది ఆ మార్గం అని అనడానికి ఏమిటంటే సంస్కృతం ఒక పదం పంథాహ, అది ఏకవచనం. పంథానం, పంథ, ఇది తృతీయ. పంథ అంటే మామూలు తెలుగులో కూడా పంథ అనే పదం వాడిస్తాం. ఈ పంథాలో వెళ్ళవంట. ఈ పంథ తెలుగులో వాడే పంథ అనేదేమో ఏకవచన ప్రథమావిభక్తి, ఇక్కడేమో తృతీయావిభక్తి అనేది. పంథ అనేది తృతీయావిభక్తి ఏకవచనం సంస్కృతంలో. పథి తర్వాత ఇంక సోనా పోయే పథే మిగులుతుంది. పథ, పథ, పథి, పాథేయం అంటుంటారు. పాథేయం అంటే ఏమిటి తెలుసా అండి? అంటే దారిలో ఇదివరకు ఓ ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలి, నడిచి వెళ్ళేవారు పాపం. 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం బస్సులు లేనప్పుడు రోజుల్లో వెళ్ళి తీరాలి. భోజనాలు ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వీళ్ళు తినొచ్చు, తినకపోవచ్చు, వీళ్ళు మళ్ళు దళ్ళు బోళ్ళు ఉంటాయి. అంచేత దారిలో తినడం కోసం ఎప్పుడు కూడా మామూలుగా మేము పల్లెటూరులో ఏరియాలోనే ఉన్నాం అనుకోండి, రాయమండ్రి కాలేజీకి వెళ్ళాలి, రాయమండ్రి చదువుకోవడానికి వెళ్ళాలి. ఈ లోపుగా మాకు వెళ్ళాలంటే లాంచీలో వెళ్ళాలండి. మొట్టమొదటి రోజు బస్సులు లేవు మాకు. పొద్దున 10ంటికో ఎక్కితే లాంచి సాయంకాలం 6ంటికి మమ్మల్ని రాజమండ్రిలో దింపేది. అది ఈ దారిలో ఆకలేస్తే, అంటే దారిలో ఆకలేస్తే పిల్లలు తినడానికి ఇచ్చేటటువంటి ఆ తినుబండారాలు ఏవైతే వాటి పేరు పాథేయము అన్న పదం అండి. అది వాడేవారు. పాథేయం అంటే పథి, బుభుక్షార్థం, దత్తం, ఇది పాథేయం. ఆకలేస్తుంటే తినడం కోసం ఇచ్చేటట్టు చిరుతులు అనమాట. ఓ ఏదో జంతికలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. పాథేయం, ఈ పథ అనేటువంటి పంథ అనే పదంలో వచ్చేటటువంటి పదం అది. అందులో డెరివేటివ్ అది. నాణ్య పంథ అయినా విద్యతే అది అలాగే నాణ్య పంథ అయనాయ విద్యతే. అక్కడ నాణ్య పంథ అయనాయ అన్నప్పుడు మధ్యలో విసర్గలు సైలెంట్ అయింది. పంథ కాదు అక్కడ ఉన్నది, పంథాహ. మనం వినిపిస్తుంది పంథాయ, విసర్గలు వినిపించట్లేదు. నాణ్య పంథ, పదవిభాగం ఎలా అవుతుంది? నా అన్య పంథాహ అని అలా చెప్పుకోవాలి. నా అన్య పంథ విద్యతే విద్యతే. అన్య, అన్య అనేది ఎటువంటిదంటే పుల్లింగం, ఏకవచన శబ్దం. ఇంకో మార్గం లేదనే, ఇంకొక మార్గం లేదు. మార్గము అనేది ప్రథమ విభక్తి. మార్గమును కాదు, మార్గము చేత కాదు, మార్గము కొరకు కాదు, మార్గము అది ప్రథమ విభక్తి, ఏకవచనం. ఏకవచనం, మార్గములు కాదు, మార్గము. దాని సపోర్టింగ్, దానికి మనకి బాగా ఎలా అర్థం, దాని వెనకాల పదం ఏంటి? అన్య, ఇంకొక. అంటే ఇంకొకటి అనేది కూడా ప్రథమ విభక్తి ఏకవచనం అయి ఉండాలి. అది బహువచనం ఉండకూడదు. ఎప్పుడు కూడా ఒక విశేష్యాన్ని, ఒక వస్తువుని వర్ణించేటటువంటి విశేషణం కూడా అదే విభక్తిలో ఉండాలి, అదే వచనంలో ఉండాలి. ఎప్పుడు అది వచనం వేరు, విభక్తి వేరు, అలా కలవదు రెండును. పరాక్రమవంతుడైన రాముడు అన్నాం అనుకోండి, అంటే పరాక్రమవంతుడు ఏకవచనం, ఏకవచనం అది ప్రథమ విభక్తి. రాముడు మళ్ళీ ప్రథమ విభక్తి, ఏకవచనం. అంటే మిగతా విభక్తులతోటి ఇంకొక విభక్తి కలవదు. అలా విడిపదాలు అయిపోతాయి తప్ప. ఇందులో మనకి ఇది వినడానికి కొంచెం పనిచేస్తాయి ఎక్కువ. అంటే మనకు చూస్తుండగా మీరు అవసరం వచ్చినప్పుడు వాడుకోండి. దీనికోసం శ్రమ పడిపోక్కర్లేదు. కంఠస్థం చేసేంత ఇంపార్టెంట్గా ఫ్రీక్వెంట్గా రావు ఇవి. అయితే అహస్సు, రాత్రి ఇప్పుడు హనుమంతుడు రాత్రిపూట వెళ్ళాడా, పగటిపూట వెళ్ళాడా, అలాంటప్పుడు ఈ అహస్ శబ్దం కనిపిస్తుంటుంది మనకి. ఇంకేత ఆయన పగలు ప్రయాణం చేశాడు, రాత్రి వెతుక్కున్నాడు అంటే అక్కడ ఈ అహస్ అనే శబ్దం కనిపిస్తుంటుంది మనకి. ఈ వారి అనేటటువంటిది నీరు అని చెప్పడానికి వాడేటటువంటి పదాల్లో వారి అనే ఆ శబ్దం వేరండి. ఇక్కడ వాహ శబ్దం ఇది, దీని అర్థం వేరు. ఇక్కడ మళ్ళీ గో శబ్దం ఇది ఏమిటంటే, ఇది ఇందులో ఇది కదలట్లేదు ఎందుకో. ఇక్కడ ఓకారాంతం గో శబ్ద అంటాం. ఆ గో శబ్దము ముఖ్యంగా ఇక్కడ రాసేప్పుడు ఇక్కడి నుంచి గౌహు, గౌ ప్రథమ విభక్తి, గో శబ్దమే. కానీ ఇక్కడ ఉండేటటువంటిది గోహు, గౌహు, గాం అంటే ద్వితీయ. ఆవును, ఎద్దును, గవా ఎద్దు చేత, గవే కొరకు, గోహు గవి, గవిహస్తిని మనకి ఇందులో వస్తుంది చూడండి భగవద్గీతలో. శునిచైవ శ్వపాకేచ, గవిహస్తిని అక్కడ ఇది మన గోజాతి యందు అని అర్థం చెప్పుకోవాలి. అది ఆవనండి, ఎద్దనండి, దీర్ఘ గవిహస్తిని అలా వస్తాయండి. తర్వాత గ్లౌహ అని ఇంకో శబ్దం ఉంది. ఈ గ్లౌహు శబ్దంలో గ్లావం ఇవన్నీ చాలా తక్కువ వాడేటటువంటిది. ఆపహ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనకి ఆపహ అంటే నీళ్లు. ఆపోహిష్ఠామ యోభువ, అందరూ ఇది జపంలోనూ, సంకల్పాల్లోనూ, పూజలు అన్నింటిలోనే మంత్రం వస్తూనే ఉంటుంది. నీళ్లు చల్లండి అంటుంటారు, స్నాన సంకల్పం. అందులో ఇది పకారాంతము. ఇక్కడ ఆపహ, అపహ అని పదం కూడా ఉంది, ఆపహ అని పదం ఉందండి.
అపహ అంటే అప్పు. అప్పు అంటే తెలుగులో నీరు అని అర్థం అండి. మామూలుగా అప్పులో మునిగిపోయి అంటే ఏంటంటే నీళ్లలో మునిగిపోయి అర్థం అండి. దాన్ని ద్వంద్వార్థంలో వాడినట్టు అనమాట. నీళ్లలోనూ మునిగిపోతారు, ఓ అప్పులు చేసినా కానీ అప్పులు తీర్చలేకపోయినా మునిగిపోతారు. ఇప్పుడు చైనా వాళ్ళు మొత్తం పాకిస్తాన్ ఎలా ముంచేస్తున్నారు, లేదా మిగతా దేశాన్ని ఎలా ముంచేస్తున్నారు, అది అప్పులు అంటే నీళ్ళు అని అర్థం. అప్సు అప్సు అనే చాలా సార్లు వస్తుంది. సప్తమి విభక్తి అప్సు వస్తుంది చూడండి ఇక్కడ. అలాగా ఈ ఆపహ ఆపోహిష్ఠామ ఆడ ఆపోహిష్ఠామ ఒక పదం కాదండి. ఆపహ హి ష్ఠామ అంటే ఇక్కడ స్థామ, ఈ నీరు శుభప్రదమైనది అవుగాక, నేను మార్జిన్గా వాడుకునేటటువంటిది. మయో అది ఆపోహిష్ఠ మయోభువహవే, హిష్టామ కాదండి. మయ అంటే ఆనందం అని అర్థం. ఇవి ఆనందదాయకమైనటువంటి జలములు అవుగాక నాకు అని అక్కడ ఆ కాంటెక్స్ట్ లో వాడినటువంటి శబ్దం ఇది. ఆపహ అనేది ఆప చాలా పృథివీ ఆపో మధ్యాహ్న అదే కాదు, సమయంలో మనకి కలశంలో నీళ్ళని మనం అభిమంత్రించేప్పుడు ఆపోవా ఎదుగం సర్వం విశ్వ భూతాన్యాప ప్రాణవా ఆప పశవ ఆపో నమాపో మృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజుగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్సు వరాప ఓం. అక్కడ ఆపహ అనే ఈ జలములు ఎన్ని రకాలుగా దైవత్వాన్ని సంపాదించుకున్నాయో ఆ వర్ణించిన మంత్రం ఉండదు మన కలసలో. మధ్యాహ్న సమయంలో అవధాని గారు మధ్యాహ్న సమయంలో ఆప పునంత పృథివీ ఆపఃపునంతో అక్కడ వస్తుంది చాలా చోట్ల. ఇది చాలా విస్తృతమైనటువంటి వినియోగం అనేటువంటి పదం ఇది. దీని వినియోగం దృష్ట్యా దీనికి అసలు జ్ఞాపకం ఉంచుకోండి. అవసరం, ఇది అవసరం. శబ్దంలో రకం కాదు, ఇది అవసరం మనకి. అందుకోసం అభ్య పృథివీ చూడండి, సృష్టి ఎలా జరిగింది అని చెప్తారు. ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాప అభ్య పృథివీ. పంచమహాభూతాలు ఎలా పుట్టాయంటే ఏతస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత, పరమాత్మ నుంచి ఆత్మ నుండి ఆకాశం పుట్టింది. ఆకాశం పుట్టిన డిరైవ్డ్ని మన భారతీయ సనాతన ధర్మం మాత్రమే డిక్లేర్ చేసిందండి. ఇది పుట్టినటువంటిది. పుట్టింది అంటే ఇప్పుడు గిట్టి తీరాలి. ఆయన సంకల్పంతో ఇది కూడా లేచిపోతుంది. ఆకాశం కూడా ఉండదు. ఆకాశం లేనప్పుడు ఏ వస్తువు ఉండదు. అంటే ఉండడానికి చోటు ఉంటే కదా ఉండడానికి, ఉంటేను. అటువంటి దానికి ఆ ఆకాశం నుంచి వాయువు పుట్టింది, వాయువు నుంచి అగ్ని తేజస్సు, అందులోంచి అభ్య పృథివీ, ఆ వాయువులోంచి అగ్ని, అగ్నిహోత్రం నుంచి జలములు, జలములోంచి జలములు అనడానికి అభ్య జలముల నుండి అని అక్కడ వస్తున్నాయి. యోపాం పుష్పం వేద అక్కడే వస్తుంది చెప్పండి. యోపాం పుష్పంలో అపాం వస్తుంది. యహ అపాం పుష్పం వేద. మన మంత్రపుష్పం వస్తుంది కదండి. ఇది పిల్లలందరూ సరదాగా అందరూ ఈ మంత్రం మాత్రం వేదం చదువుకుపోయినా కానీ మంత్రపుష్పం వచ్చేస్తుంది ఈ వాక్యాల దగ్గర. ఏవం వేద యోపామాయతనం వేద. అపాం ఆయతనం అక్కడ 7 సార్లు 8 సార్లు వస్తుంది. అన్ని చోట్ల అపాం వస్తూనే ఉంటుంది. ఈ నీటి యొక్క స్థానాన్ని, ఈ నీటి యొక్క సీక్రెట్ని ఎవడు తెలుసుకున్నాడు, వాడే ఆ పరమాత్మను తెలుసుకున్నాడు అని అక్కడ వాడుతుంటారు. అపాం అనే పదం వాడతారు. ఇలాగా ఇవన్నీ కూడా మనకి ఈ అపశబ్దం ఏదైతే ఉందో చాలా ఫ్రీక్వెంట్ గా మనం వాడుకునేటటువంటి శబ్దం అండి ఇది. తర్వాత రేఫాంత శబ్దాలు కొన్ని ఉన్నాయి. అంటే రకాలం వస్తాయి వాటిలో. గీ అంటే వాక్కు అని అర్థం అండి. గీ గిరా, మిగతా అని కూడా మామూలుగా గిరి అంటే వాక్కునందు, ఇవి చాలాసార్లు వస్తాయి. అలాగే వారి. ఇక్కడ చూడండి, ఇంకా త్వరగా అరుకారాంతం చూడండి. ఇవన్నీ కూడా ప్యాటర్న్స్ ఒకటేనండి. వెరైటీ మనం వాడుతూ ఉంటాం. ధాతృ శబ్దం వాడతాం, పితృశబ్దం వాడతాం, మాతృశబ్దం. ఇది స్త్రీలింగ, మాతృమేమో స్త్రీలింగంలో చెప్తారు, పితృమేమో పుల్లింగంలో, ధాత పిత ఏమో మనకి పుల్లింగ శబ్దాల్లో ఇస్తారు. రెండు ఒక చిన్న మైనర్ చేంజ్ తప్ప మిగతా అంతా ఐడెంటికల్ అండి. ధాత, దానికి ద్వితీయ వ్యక్తి వచ్చిందండి ధాతారం. తర్వాత ధాత్ర, ధాత్రే. అరుకారానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఇది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సార్, మీరు కంఠస్థం చేసి తీరవలసిన శబ్దం ధాతృ శబ్దం. ఇది కనుక వస్తే మొత్తం 90% అరుకారాంతాలన్నీ వెళ్ళిపోతాయి. ఈ ధాత్ర, ధాత్రే, ధాతు, ధాతరి అని ఏవైతే ఉన్నాయో వీటిలో పితృశబ్దానికి వచ్చేప్పుడు చూడండి ఏమిటి తేడా అంటే, ఇక్కడ ధాత తా దీర్ఘం ఉండగా రకారం వచ్చిందండి. ఇక్కడ తా హ్రస్వం అయిపోతుంది, పితరం అవుతుంది, పితారం అవదు. అంతే తేడా. మిగతావన్నీ ఐడెంటికల్ అండి ధాతృ శబ్దాలకే. ధాత్ర, పిత్ర, ధాత్రే, పిత్రే, ధాతు, పితు, ధాతు, పితు, ధాతరి, పితరి, ధాత, పిత. ఒకే ఒక్క మైనర్ వేరియేషన్ ఏంటంటే, ప్రథమా విభక్తి నుంచి ద్వితీయ విభక్తి పితృశబ్దం వచ్చేప్పుడు
ఆ పితారం ఉండదు, పితరం అవుతుంది. అలాగే ఇక్కడ మాతారం అవదు, మాతరం అవుతుంది. ఇదండి. అలా ఇంత మాతృ శబ్దం కూడా చివరికి మాత, మాతరం, మాత్ర. అక్కడి నుంచి పితృశబ్దం అలాగే మాత్రే, మాతు, మాతు, మన ఆబ్దికాలు పెట్టేప్పుడు ఇవన్నీ శబ్దాలన్నీ వస్తుంటాయండి. ఎవరు ఆబ్దికం పెడుతుంటారో తల్లిదండ్రులు అక్కడ ఈ శబ్దాలన్నీ ఒక్కొక్క మంత్రం చెప్పేవాడు ఒక్కొక్క పితుహు చెప్తుండండి, లేదా పిత్ర చెప్పండి, పితృ చెప్పండి అంటుంటారు వాళ్ళు. అలాగా. ఇంకా కర్తృ శబ్దం ఉంది. వందే మాత్రం అంటే ఏమండి? వందే మాత్రం అంటే వందే వందే మాత్రం మాతరం. అంటే మాతరం అంటే తల్లి. ఇప్పుడు వందే అనే శబ్దం ఎప్పుడో ద్వితీయ విభక్తి. వందే భారత మాతరం అనమాట. సంబోధన అవుతుందా? సంబోధన కాదు, ద్వితీయ విభక్తి. గుర్తెట్టుకోండి. సంబోధన 8 అని నెంబర్ పెట్టాను, హే అని. మాతరం అంటే తల్లిని గూర్చి నమస్కారం. వందే అనే పదం వచ్చిన ఒక మాట వినండి ద్వితీయ వ్యక్తి. ఒకసారి వినండి. నమస్కారము ఉంది, వందనము ఉంది. నమస్కారం వచ్చేప్పుడేమో చతుర్థి విభక్తి వాడాలి. నమస్తే రుద్ర. అక్కడ చతుర్థి విభక్తి వాడాలి. నమః అనే పదం వాడుతుంటే చతుర్థి విభక్తి తే వస్తుంది. వందే వందే అనే పదం వచ్చిన ద్వితీయ విభక్తి వాడాలి. ఇది ఫండమెంటల్ గుర్తెట్టుకోండి. ఓకే. వందే అనే శబ్దం వచ్చినప్పుడు దానికి పక్కన అటాచ్ చేయవలసింది ద్వితీయ విభక్తి. నమస్కారం అని చూడటం అక్కడ చతుర్థి విభక్తి వాడాలి. అలాగే నమో గురుం ఇక్కడ వస్తుంది. నమహాదే మనకి నమో గురవే అనాలి. ఇక్కడ వందే గురు, వందే గురు పరంపర ఇలా చెప్పుకుంటూ ఉంటాం కదా. వందే వచ్చినప్పుడు మాత్రం ద్వితీయ విభక్తి వాడాలి. పరంపర అనేది ఏకవచనం, పరంపరాం ద్వితీయ విభక్తి. వందే గురు పరంపరాం అని వాడుకుంటాం. కర్తృ శబ్దం. అలాగే ఇలాగా మనం ఈ శబ్దాలను చూసాం. శ్వస అంటే చెల్లెలు అని అర్థం. శ్వస, శ్వస, ఇది ప్రథమావిభక్తి శ్వస, శ్వసారం. ఈ శ్వస అనే పదం భారతం ఎక్కడ వస్తుందంటే దుస్సల. అంటే దుర్యోధనుడు వాడు ధృతరాష్ట్రుడికి 100 మంది కొడుకులు, ఒక కూతురు. ఆ కూతురు అంటే 101వ సంతానం అనమాట. దుస్సల. ధర్మరాజు దుస్సల యొక్క హస్బెండే సైంధవుడు. అంటే దుర్యోధనుడు బాగా ఎలా అవుతాడంటే చెల్లెలికి భర్త అనమాట ఇతను. అంచేత చెల్లెలికి భర్త అయినప్పుడు ధర్మరాజు ఆ అరణ్యంలో సైంధవుడు ద్రౌపదీదేవి చెల్లెలి వరుస అయినా కానీ తన దుష్కృత్యానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటే అరణ్యుడు వాడు మొత్తం పట్టుకుని చిత కొట్టేసిన తర్వాత ధర్మరాజు అప్పుడు అంటాడు, నా చెల్లెలికి ఇబ్బంది కలగకూడదని చెప్పి నిన్ను వదిలిపెడుతున్నాను. అంటే ధర్మరాజు దుస్సలని తన సొంత చెల్లెల భావించి సైంధవుని క్షమించి వదిలిపెట్టాడు. అక్కడ ఈ శ్వస అనే పదం అక్కడ మనం వినియోగం చూస్తాం. అక్కడ బాగా ప్రసిద్ధమైనటువంటి ఉదాహరణ. తర్వాత ఇవన్నీ కూడా రేరుగా వాడేటటువంటి శబ్దాలండి. ఇవి రేరుగా అంటే విట్టు, విషం, విష, విషే, విష, హేవిట్ ఇవన్నీ వస్తాయి. యకృత్. దిక్కు మాత్రం మామూలుగా వస్తుంది. దిక్కులు మాత్రం వస్తాయి. ఇది కొంచెం నోట్ చేసుకుని శబ్దం అండి. దిక్కు మామూలు దిక్కు అంటే దిక్కే. దిశం అంటే ద్వితీయ దిక్కు అనే శబ్దానికి ద్వితీయ భక్తి అంటే దిశం, దిశ. ఇది మన తృతీయ భక్తి అండి. దిశా నిర్దేశం అంటుంటాం. అలాగే తాదృక్ అంటే అటువంటి. తాదృక్, తాదృక్, తాదృశ ఇవన్నీ కూడా ఈ గురువు శకారాంతంలో అది కూడా విషయాన్ని ఫాలో అవుతూ ఉంటాయండి ఇవి. అందుకోసం దాన్ని అక్కడ పెట్టి మిగతాన్ని బ్లాంక్లో పెట్టేసి ఫిలప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ శబ్దాలు చూడండి. వీటిల్లో కొన్ని ఇంపార్టెంట్ శబ్దం ఉందండి. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఈ విద్వాన్ శబ్దం అండి ఇక్కడ కనిపిస్తుంది. దీని ఎన్ని ఫాలో అవుతాయో ఈ శబ్దం గుర్తెట్టుకోండి. అలాగే వేధాహ ఒకటి. ఇవి వేధాహ అంటే బ్రహ్మగారిని అర్థం అండి. వేధసే రామాయ, రామభద్రాయ, రామచంద్రాయ వేధసే అని పదం వస్తుంది చూడండి. ఇక్కడ రఘునాథాయ, నాథాయ, సీతాయా పతయే నమః. నమః వచ్చినప్పుడు చతుర్థి వాడాలని చెప్పాను కదా. ఇక్కడ ఇదే ఉదాహరణ అండి. వేధసే చతుర్థి భక్తి అంటే ఒక్కొక్కడు శ్రీరామచంద్రుడిని ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉండేవారని ఆ శ్లోకం చెప్పుకుంటూ ఉంటారు. రామాని కౌసల్య పిలుచుకునేదని, దశరథుడు అయితే రామభద్ర అని పిలుచుకునేవాడని, రామచంద్ర అని ప్రజలందరూ పిలుచుకునేవారని, రామాయ, రామభద్రాయ, వశిష్ఠ మహర్షి ఏమో స్కాలర్ అని అన్నట్టుగా బ్రహ్మగారు రండి అంటే ఏంటంటే స్కాలర్ అని. అంటే ఆయన మంచి చక్కటి శిష్యుడు దొరికాడు, ఏకసంతాగ్రహి. అటువంటి శిష్యుడు దొరికినప్పుడు ఇంకేమని పిలవాలి, ఆనందం పొంగిపోతూ ఉంటుంది సరైన గురువుకి. అలాంటి వాడికి వేధసే అని పిలుస్తుండేవాడు.
రఘునాథ అని చెప్పి రఘువంశంలో శ్రీరాముడి తర్వాత పుట్టినటువంటి తరాల వాళ్ళందరూ కూడా రఘునాథ అని పిలుచుకునేవారట. నాథ అని చెప్పి సీతాదేవి, రఘునాథాయ నాథాయ సీతాదేవి పిలుచు నాథ అని పిలుచుకునేది. సీతాయా పతయ అని సీతమ్మ మొగుడు అని చెప్పి మిథిలానగర్లో ఉన్న వాళ్ళందరూ పిలిచేవారటండి. రాముడు వచ్చేవాడు సీతమ్మ కూడా వస్తున్నాడు అనేవారట. ఇప్పుడు కూడా పల్లెటూళ్ళలో ఇలాగే నడుస్తుంటుంది వ్యవహారం. ఇది మామూలుగా నిత్యం మనం అందరం చూసినవే పదాలంటే చతుర్థి వాడుకోవాలి నమస్కారం వస్తుంటే అది గుర్తెట్టుకోండి. దానికోసం ఇది. సార్ ఒక డౌట్ సార్, ఏమండి? చిన్న డౌట్ అడగచ్చండి? తప్పకుండానండి. ఇక్కడ ఇంత ఈ విదుషి అని ఉంది కదండి, విదుషే విదుషి అని ఉంది కదా, సప్తమి అదండి, సప్తమి భక్తి. కానీ అంటే విదుషి అంటే స్త్రీకి వాడతారు కదా, మన విదుషీమణి అని అంటుంటారు. కానీ జనరల్ గా విదుషి అని వాడేస్తున్నారు, అది తప్పే కదా? చాలా తప్పులు ఉన్నాయండి బాబు, చాలా తప్పులు ఉన్నాయి. విదుషీమణి కరెక్ట్ అండి, విదుషీమణి, కానీ విదుషి అని రాసేస్తున్నారు అందరూ. అంతే, విద్వాంసులు అనే పదం వాడాలి తప్ప విదుషి సప్తమి భక్తి అంటే పండితుని యందు విద్వాంసుని యందు అర్థం కావాలి విదుషి అంటేను. కానీ తప్పు అంతే కదండి. అయ్యా అంతే కాదు, ఇంకో మంచి మాట చెప్పనా, ఈ కళామ తల్లికి నా జోహార్లు అంటుంటారు మన సినిమా వాళ్ళందరూ కూడాను. అవునండి, ఈ కళామ తల్లి అని ఆయన తల్లికి భావం చేస్తున్నారు. మా తల్లి అది కళామ వేరు తల్లి వేరు అని అనుకుంటున్నారు. వీడు తప్పది. మతల్లి అంటే శ్రేష్టము అని అర్థం అండి. మతల్లిక మచర్చిక అమరంలో వస్తుందండి. మతల్లి అంటే శ్రేష్టము అంటే శ్రేష్టమైన కళ అంతే. అంటే కళలన్నిటికీ తల్లి, సినిమా వాళ్ళందరికీ తల్లి, ముత్తాత, తాతమ్మ, నాయనమ్మ ఏ కాదు అది. ఇక్కడ అలా ఎలా విరక్కొట్టారో, ఎంత భయంకరంగా విరక్కొట్టారో ఉదాహరణ ఏంటంటే కళామ తల్లి అండి. అంటే ఇప్పుడు స్త్రీలకి ఆమె మహావిదుషి అని సాహిత్యకారులు కూడా వాడేస్తున్నారు. అంతే మరి, ఇంకేదండి అందరితో వాడు ప్రయాణం చేయాలి కనుక అవతల లేకపోతే వీడు సరైన పదం వాడే అనుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు తెలివి తక్కువ వాళ్ళ దగ్గర మీరు సరిగ్గా మాట్లాడితే మీరు మాట్లాడి తప్పని వాళ్ళు డిక్లేర్ చేస్తారు సార్. మా స్నేహితుడు చిన్న ఉదాహరణ చెబుతుండేరు, మూర్తి గారు. మా మూర్తి గారు ఉన్నారు అక్కడ లైన్ లో. చెప్పండి. మన మల్లిక్ ఈసీలో పనిచేసేప్పుడు నాకు చిన్న ఉదాహరణ చెప్పేవాడు. వారాసిగూడలో ఒక చిన్న అమ్మాయి కిరాణా షాపులోకి వెళ్ళింది. ఏదో కొనుక్కుందామని, అదే డబ్బులు ఏమన్నాయి, ₹10 పెడితే చాక్లెట్ వచ్చింది. ఆ పిల్ల ఏమంటుంది షాప్ పడితే, నాకు సీట్ ఇవ్వా అని అడుగుతుంది. అంటే దాని ఉద్దేశం స్వీట్ అని. వాడన్నట్ట సీటు కాదే పిల్ల, స్పీట్ అన్నాడు వాడు. అంటే సీటు కాదే పిల్ల, స్పీటు. అది సీ తప్పే, స్పీడ్ తప్పే. అది స్వీట్ అని మాత్రం ఎవడు అనట్లేదు. అలాగా ఒక తప్పుని మీరు దిద్దడానికి ప్రయత్నం చేస్తే మీరు తప్పు చెప్తున్నారంట. అలాంటి చాలా వచ్చేయండి నాకు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్షరాలు ఎవరి దగ్గర వాడుతున్నాం మనం జాగ్రత్తగా ఉండాలండి ప్రయోగాలు. అందుకు ఇందాక మనకి శారదామ్మ గారు చెప్తున్నారు, చాలా ఉదాహరణ చెప్తున్నారు ఆవిడ. అలాగనమాట. ఇలాగ ఇందులో మనకి ఇంకో టైం అయిపోతాం, మనం చెప్పుకుందాం అండి. విద్వాన్ ఇది చాలా ఇంపార్టెంట్ శబ్దం అండి. ఈ విద్వాన్ అనే శబ్దంతో, ఈ పదంతో విద్వాంసం, విదుష, ఏమండి ఇవన్నీ అయిన తర్వాత విదుష, విదుషి, విద్వాన్ రాదండి సప్తమి సంబోధన. హే విద్వన్ అని వస్తుంది, ఏ బ్రహ్మన్ అని అలా వస్తాయండి. ఈ నకారాంతంలో మనకి చాలా నకారం చివరిగా వచ్చి విద్వాన్ కాదు, చివరి సకారాంతాలైనది. కానీ విద్వాన్ అని పదం వస్తుంది. చాలా ఇంపార్టెంట్ శబ్దం సార్, ఇది గుర్తు పెట్టుకోండి. అలాగే వేద శబ్దం ఒకటి. అలా ఇందాక అముం మనకి చెప్పే 3 చెప్పానండి. అయం ఒకటి, ఇదం ఒకటి, ఇయం ఒకటి చెప్పుకున్నామండి. అలాంటివి ఇక్కడ కూడా ఉన్నాయండి. పుల్లింగంలో అసవు అంటారు. అంటే ఈ నా పక్కనే ఉన్నటువంటి అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, అసవు అంటాం. అముం. అదే స్త్రీలింగంలో ద్వితీయాలకు అమూం అని వస్తుంది. ప్రథమ వ్యక్తిగత ఏకవచనం అలాగే ఉంటుందండి నపుంసలింగం. ఇవి గుర్తు పెట్టుకోవాలి, తప్పదండి ఇవి. ఇవన్నీ కూడా సకారాంతాలు చూడండి. ఆశీర్వచనం ఒకటి. ఈ ఆశీర్వచనంలో ఆశీహి ప్లస్ వచనం, ఆశీర్వచనం. అది ఆశీహి అనే పదం. ఆశిష తృతీయ, నా ఆశిస్సుతో, ఇతని యొక్క ఆశిస్సుతో, ఈ మహర్షి యొక్క ఆశిస్సుతో. ఇది చాలా ఫ్రీక్వెంట్గా మనకి మహర్షులతోటి సంభాషణ జరిగే సందర్భంలో వాళ్ళు ఇచ్చే వచనం ఆశీర్వచనం. అటువంటి కాంటెక్స్ట్లో ఈ శబ్దం ఎక్కువసార్లు వస్తుందండి. శివధనుస్సు ఇలాంటి విరకొట్టడం, ఇలాంటప్పుడు ధనుస్సు శబ్దం వస్తుంది.
ధనుహు, ధనుషి, అలా ధనుష ఇలాంటివి వస్తాయండి. శోచి అంటే శోకించుట, శోచిషి. ఇందులో మనశ్శబ్దం జ్ఞాపకం ఉంచుకోండి, 41 అది. మనశ్శబ్దం చాలా ఫ్రీక్వెంట్. ఈ మనస్సు లాంటి ఇంకా చాలా శబ్దాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ ప్యాటర్న్ మాత్రం ఇందులో సకారాంతంలో ప్రధానంగా ఇందాక చెప్పినట్టుగా విద్వాన్, దాన్ని అనుసరించింది శ్రేయాన్. చూడండి, విద్వాన్ శ్రేయాన్, విద్వాంసం శ్రేయాంసం, విదుష ఇక్కడ మరి ఇవన్నీ కూడా ఈ శబ్దమే వేధ అని వెళ్ళిపోతుంది. మిగతా అన్ని కూడా ఆల్మోస్ట్ మీకు విద్వత్ శబ్దం కూడా వేధ శబ్దం లాగే వెళ్ళిపోతుందండి. వేధస, విదుష, వేధస, విదుష, వేధసి, విదుషి, ఇవన్నీ ఒకే గ్రూప్ అండి. మనశ్శబ్దం లాగా అన్నీ కూడా ఒకటే గ్రూపు. ఆ గ్రూప్ లీడర్ ఎవరంటే వేధ శబ్దం తీసుకోవచ్చండి. కానీ వేధ శబ్దం మన శబ్ద ప్రయోగం తక్కువ వింటాం కనుక విద్వత్ శబ్దాన్ని దృష్టిగా పెట్టుకోండి. వేధ శబ్దం ఎక్కువసార్లు వాడడం, బ్రహ్మ అనే సందర్భంలో వాడేవి మాత్రమే. ఇక్కడ విద్వత్ శబ్దం మాత్రం చాలాసార్లు మామూలు గ్రంథాల్లో వస్తుంటాయి. అలాగా ఇంకా తర్వాత మిగతావి చాలా రేరుగా వాడేటటువంటి ద్విట్ శబ్దం ఒకటి, శతత్విట్ ఒకటి, సుజు ఒకటి. ఇది షకారాంతం, ఇది చాలా తక్కువ. శత్రు, ద్విట్ అంటే ద్వేషించేవాడు, శత్రువు అనమాట. కానీ ఇలాంటివి ఉన్నాయని మాత్రం శబ్దాలు ఎప్పుడు వినలేదు అనుకోకుండా శబ్దాలు ఉన్నాయని వినండి. ఇది ఇంకా అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అది ధాతు శబ్దం ఏంటంటే మరుశబ్దం. మీకు ఇందాక చెప్పాను, ఈ మరుశబ్దం గుర్తెట్టుకుంటే తకారాంతంలో దాంతో 90 రకాల శబ్దాలు వెళ్ళిపోతాయండి. ధీమాన్ బుద్ధిమంతుడు చాలాసార్లు వస్తుంది, మహాన్ చాలా తెలియనివాడు, గొప్పవాడు, మహత్ ఈ నపుంసలింగంలో. ఇవన్నీ కూడా మరుశబ్దాన్ని ప్యాటర్నే ఫాలో అవుతాయండి. మరుత్ అంటే వాయువు, మరుత, ధీమత, ఏమండి ఇవన్నీ కూడా. మనోజవం మారుత తుల్య వేగం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం వానరయోధ ముఖ్యం, శ్రీరామదూతం శిరసా నమామి. ఆ శ్లోకాలు హనుమంతుడి శ్లోకాలు. ఇలాంటి శబ్దాలు చాలా వస్తాయండి మనకి. ఒకసారి చూసుకోండి ఒకసారి. ఇది అయిన తర్వాత అగ్నిమత్ అంటే అగ్ని కలవాడు, అంటే అగ్నిహోత్రాలు ఇంట్లో త్రేతాగ్ని పెట్టుకున్నటువంటి వాడిని అగ్నిమత్ అంటారు. అది మథనము చేయడం ద్వారా అగ్నిహోత్రాన్ని సంపాదించుకోవాలి. అగ్గిపుల వేసి వెలిగించేసి 3 అగ్నిలో 4 అగ్నిలు పెట్టేస్తారంటే కుదరదు. అక్కడ త్రేతాగ్నితో సంపాదించుకున్నటువంటి అగ్నిమత్ అంటారు. జౌహు ఈ పదం మామూలుగా చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంది. దేవతలకు సంబంధించిన పదంలో జౌహు. జౌహు అంటే ఆకాశం అని అర్థం, కానీ ద్యులోకం అంటే దేవతాలోకం అని కూడా అర్థం ఉంది. మనకైతే ఏంటంటే మొత్తం ఈ స్పేస్ని 3 లెవెల్స్ డిఫైన్ చేశారండి. మన అక్కడైతే ఇలాగే స్ట్రాటోస్ఫియర్, ఐనోస్ఫియర్ అలా ఎలా డిఫైన్ చేస్తారు. ఇక్కడ భూలోకము, భువర్లోకము, సువర్లోకము. భూలోకం అంటే ఈ గ్లోబ్ ఎర్త్ యొక్క టచ్ చేసేది భూలోకం. దీనికంటే పైన సుమారు 10 కిలోమీటర్లు, అది రోదసి అని పేరు, దాని పేరు భువర్లోకము. దానిపైది సువర్లోకం, అది స్టెల్లార్ లోకం అనమాట. అలా దాన్నే ద్యులోకం అంటారు. అంటే సూర్యుడు ఉండేది ద్యులోకం, సూర్య చంద్రుడు తిరిగేవన్నీ కూడా. మనం ఉన్నదంతా భూలోకం, మధ్యలో ఉండేది వాయువు సంచరించి భువర్లోకం. అలాగే చెప్తారండి. ఫ్రీక్వెన్సీ తక్కువ ఇవి. ఇవి శంభు శబ్దం మనం మొట్టమొదటి చెప్పుకున్నాను. శంభు శబ్దము ఇవి ఇంపార్టెంట్. శంభు శబ్దం ఉకారాంత పుల్లింగ శబ్దం ఇది. అలాగే స్త్రీలింగ శబ్దాలు ధేను శబ్దం, ఏమండి ఈ రెండు కూడా ఆల్మోస్ట్ ప్యాటర్న్ ఓకే. శంభో, ధేనో, శంభౌ, ధేనౌ అయిపోయాను. పుల్లింగం స్త్రీలింగాలు మనం తేడా పెట్టుకోవట్లేదు. శబ్దాన్ని బట్టే శంభు, ధేను, శంభుం, ధేను. గోవు అని అర్థం అండి. ధేను అంటే పాడి ఆవుని ధేను అంటారండి. శుష్కించిన ఆవుని కాదు, పాలివ్వని ఆవుని కాదు, పాలిస్తున్న ఆవుని ధేను అంటారు. కామధేను అంటే ఎప్పుడు పాలిస్తూ ఉంటుందని, కోరికలను స్రవింపజేస్తూనే ఉంటుందని ఆవిడ. ఈ మృదు అనేది నపుంసకలింగంలో వాడే శబ్దం అంటే దీని లక్షణం చాలా శబ్దాలు ఫాలో అవుతాయి. అంటే శంభు శబ్దము, మృదు శబ్దము గుర్తుపెట్టుకుంటే మనకి చాలా మటుకి కథ వెళ్ళిపోతుందండి. ఈ మధు అంటే తేనెని అర్థం. ఇవన్నీ కూడా ఈ ప్యాటర్న్ ఫాలో అయ్యేటటువంటివి. ఇవన్నీ అల్టిమేట్లీ మనకి వధువు శబ్దం ఊకారాంతం పుల్లింగాలతోటి తక్కువ అండి ఇవి. ఇప్పటికి ఈ రకంగా సార్ మనం మొత్తం మీద ఇక రామశబ్దంతో ప్రారంభించాం మనం మొన్న. అలాగా సుమారు మొత్తం ఇంకా ఈ స్క్రీన్ షేర్ ఆపుతున్నానండి. ఈ రకంగా మొత్తం మీద మన శబ్ద మంజరిలో ఉన్నటువంటి శబ్దాలన్నిటినీ కలిపి ఈ చార్ట్ అన్నిటిలోనూ ఎక్కడెక్కడ వాటి స్థానాలు ఉన్నాయో నిర్ణయించుకోవడం జరిగింది. అందులో అతి ప్రధానమైనటువంటి శబ్దాలు ఏమేమిటో కూడా మనం చెప్పుకుంటూ వెళ్ళాం. కొంచెం దాని మీద దృష్టి పెట్టండి. 1-4 సార్లు చదవండి. కంఠస్థం చేసేమని ఇప్పుడు ఈ వయసులో 87 వాడిని 77 వాడిని నేను రికమెండ్ చేయలేను, కానీ అవసరం. ఎక్కువసార్లు చూడండి కాస్త.
ఇది అయిన తర్వాత నేను ఇప్పటికి శబ్ద మంజరిలో శబ్ద భాగం పూర్తి అయినట్టుగా మనం అనుకుందామండి కాసేపు. కానీ యాక్చువల్లీ వచ్చిన చిన్నప్పుడైతే మొత్తం పుస్తకం అంతా కంఠస్థం చేసేవాళ్ళం. ఇప్పుడు ఇత్యాదయ కూడా మొత్తం చెప్పేసేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ నాకు ఎవరికి గుర్తుండవు, సాధ్యం కాదు కూడాను, ఎక్స్పెక్ట్ చేయడం. అయితే రెండో భాగం ఏంటంటేనండి, శబ్దమంజరిలోనే మహానుభావుడు ఇంకో 2 భాగాలు పెట్టారండి. ఇంకో 3 భాగాలు ఉన్నాయి. అవ్యయాలు. ఈ రకమైనటువంటి ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి రావు వాటికి. ఆ పదం అంతే. అక్కడ అనే పదం ఉందనుకోండి, తత్ర అన్నాం, దానికి ప్రథమ విభక్తి ఏమిటి, దాని ద్వితీయ విభక్తి ఏమిటి, సప్తమ విభక్తి ఏమీ ఉండవు దానికి. తత్ర అంటే తత్రయే. అలాంటి పదాలు కొన్ని స్టాండర్డ్ ఐడెంటిఫై చేశారు, కొన్ని ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేశారు. ఈ విభక్తులు కూడా ఉండదు వాటికి. అవి ఒకసారి చూద్దామండి. తర్వాత మనకి శబ్దము అనే మాటకు అర్థం ఏంటంటే అందులో కాంపోనెంట్స్ ఎన్ని ఉన్నాయి అని మాట వస్తుందండి. ఒక పదం అంటే శంభు శబ్దము, రామ శబ్దం అర్థమైంది. ఇలా 2-3 కలపచ్చు. సమాసాలు ఉన్నాయండి. ఇప్పుడు ఆనందకరి అనే పదం వాడాం. కరి అనేది మన శబ్దం నుంచి వచ్చింది. మరి ఆనందానికి కరికి సంబంధం ఎలాగా? అలాంటి వాటిని సమాస పదాలు అంటే 2 డిఫరెంట్ వర్డ్స్ని ఓ చక్కటి అర్థవంతమైనటువంటి పద్ధతిలో ఎమాల్గమేట్ చేయగలిగితే అప్పుడు ఏర్పడేటటువంటి సమాస పదం. నీల మేఘము, ఆకాశం ఎలా ఉంది అంటే వర్ణించాలంటే నీల మేఘము, నీలంగా ఉన్నటువంటి మేఘం. ఇలాంటప్పుడు అసలు ఇందులో చెప్పదలుచుంది నీలాన్ని చెప్పడానికి వచ్చిందా, మేఘాన్ని చెప్పడానికి వచ్చిందా? ఈ పదం మేఘాన్ని చెప్పడానికి వచ్చింది. అన్ని మేఘం యొక్క విశిష్టతను వర్ణిస్తోంది, కానీ అల్టిమేట్లీ వర్ణిస్తుంది మేఘాన్నే. వీటిని ఏమంటారంటే ప్రధానంగా ఏది వర్ణించబడుతోందో అది విశేష్యము, దాన్ని వర్ణించేటటువంటిదేమో విశేషణము. కోయం విశేష అంటాడు. ఈ ఊరి విశేషం ఏమిటండి? హైదరాబాద్ విశేషం ఏమిటి? విశేషం అంటే శబ్ద మధ్యలో కాదు. దీని స్పెషాలిటీ ఏమైనా ఉంది ఈ ఊరికి? ఢిల్లీకి ఏమైనా ఉందా స్పెషాలిటీ? ఎస్, అది శతాబ్దాలుగా సహస్రాబ్దాలుగా రాజధానిగా ఉంటూ వచ్చింది దేశంలో. అలాగా మనకి ఈ శబ్దాల్లో ఈ ఎన్ని రకాలుగా కలపచ్చు. వీటన్ని సమాస కుసుమావళి అనేటటువంటి అందులో కూడా చిన్న చిన్న శ్లోకాలు రాసి ఆ మహానుభావుడు మనకి అది కూడా అందించారండి. సో శబ్దాలు చూసాం. తర్వాత ఇప్పుడు అవ్యయాలు చూడాలి, సమాసాలు చూడాలి, చివరికి క్రియాపదాలు చూడాలండి. టెన్సులు ఎన్ని రకాలుగా టెన్సులు ఉంటాయి. ఇంగ్లీష్లో అయితే మనకి సింపుల్, ముందర మనకి ప్రజెంటు, పాస్ట్, ఫ్యూచర్ చెప్పారు. ఇంకా మళ్ళీ వాటిలో సింపుల్ ప్రజెంటా, లేదా కంటిన్యూసా, లేదా పెర్ఫెక్టా, లేదా మామూలుగా అందులో పెర్ఫెక్ట్ కంటిన్యూసా, మొత్తం ప్యాటర్న్స్ ఫిక్స్డ్. అదే రకంగా ఇక్కడ 10 రకాల గ్రూపుల కింద చేశారండి. ఈ గ్రూపులన్నింటినీ కూడా వీటికి చాలా సింపుల్గా ఒక్క ఏకాక్షరంలో వీటికి పెట్టేశారు. అంటే పక్కన హల్లు ఉంటుంది, లట్ అంతే, దానికి అదో గుర్తు. అది ఈ గ్రూప్ అనమాట. లిట్ అది రెండో గ్రూపు, లుట్. ఇలాగా అచ్చుల్లో మనకి పెట్టేసి ఆకారాలు పెట్టేసేసి వీటికి టకారం చివరి అటాచ్ చేసి పొల్లు మొత్తం అన్ని రకాల టెన్స్లు ఇండికేట్ చేసేసారండి మన వాళ్ళు. అందులో చిన్న చిన్న తేడాలు వస్తాయి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని ఆశీర్వదించేప్పుడు ఎలా వాడాలి, వేదం చెప్పేప్పుడు ఎలా ఉంటుంది, ఆజ్ఞ చేసేప్పుడు ఎలా ఉంటుంది, ఆర్డర్ ఇచ్చేది ఎలా ఉంటుంది, జరిగిపోయింది ఎలాగా, ఇప్పుడే జరిగిపోయింది ఎలాగా, మనకి ఏ రకంగా తక్కువ లేదని శుభ్రంగా పుష్కలమైనటువంటి సంపద ఇచ్చారు మనకి ధాతువులతోటి. అంటే క్రియాపదాలు వాడుకోవడానికి అసలు మనం ఏది వాడాలో మనం సెలెక్ట్ చేసుకోవడం మన తెలివి అంతా అక్కడ మనకు కనిపిస్తుంది. వాటిని సింప్లిఫై చేసుకోవచ్చు ఇవాళ అన్ని చదవలేమనుకుంటే. ఈ 3 భాగాలు అయిన తర్వాత అప్పుడు మనం డైరెక్ట్గా మనం మన టార్గెట్ మర్చిపోలేదండి. వాల్మీకి రామాయణంలో ప్రథమ సర్గ 100 శ్లోకాలు మనం చదువుకుంటూ వెళ్ళాలి అనుకున్నాం. దానికి ఎంత ప్రిపరేషన్ అండి. ఏ కంగారు లేకుండా పెడుతున్నాం. మధ్యలో నేను ఇందాక చెప్పినటువంటి లెసన్స్ కూడా మీకు చూపిస్తాను. ఇదివరకు ఎప్పుడో 19 ఏళ్ల క్రితం చేసినటువంటి కొంత మనకి వాక్య నిర్మాణం యొక్క దాని శక్తి కూడా మనకి ఏర్పడుతుంది. పద్ధతి మనం అనలైజ్ చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాం. ఈ రకంగా విశ్రాంతిగా చెప్పుకుంటూ వెళదామండి. కంగారు ఏం లేదు అర్జెంటుగాను. ఇవాళ రేపు పొద్దున పరీక్ష వెళదాం. తర్వాత ఇదంతా చదువుకున్నాక అప్పుడు పరీక్షలు పెట్టుకుందామండి. ఆ రకంగా చేసుకుంటే ఇవాళ ఈ క్లాసులు ఇక్కడికి ఆపుతాను. ఎవరన్నా ఉంటే ఏమైనా మాట్లాడదచ్చుంటే మాట్లాడచ్చండి. ఏమైనా ప్రశ్న ఉంటే అడగచ్చు. మూర్తి గారు.
ఒక్కడు మాట్లాడలేదు. క్షమించాలి, నేను మాట్లాడాలనుకుంటున్నాను. రమణయ్య ఆ, నమస్కారం. మాట్లాడు స్వామి. నేను ఒక అర్ధ గంట లేటు. ఓహో, మీరు వరుసగా క్లాసులు చెప్పి చెప్పి అలసిపోయి ఉంటారండి. ఎక్కువ మాట్లాడించకుండా మీకు కొంచెం రెస్ట్ కూడా ఇవ్వాలండి. అలా అనుకుని మీరు మాట్లాడలేదా? అవునండి, నేను నిజంగానే, ఎందుకంటే వరుసగా క్లాసులు చెప్తున్నారు కదా. అది లేదు, ఎవరు మాట్లాడలేదని నేను సాహసిస్తున్నాను మాట్లాడడానికి, అంతకన్నా రమణయ్య గారు ఆలస్యంగా రావడం ఎలా చిత్రీకరించవచ్చు అంటే, అదనగా చాలాసేపు చూసి అలసిపోయి ఉంటారు. చేత నన్ను చూడకుండా ఉంటే ఒకరిని తగ్గినా చూద్దాం, తగ్గించంటే కాస్త ఆయన కళ్ళకి శ్రమ తగ్గిద్దామని నేను రాలేదేమో. కాదు, నాకు తెలిసింది ఏంటంటే మిమ్మల్ని చూసిన తర్వాత మీరు చెప్పకపోతే అలసిపోతారు. అది కరెక్టేనండి, అది కరెక్టేనండి. అది ధన్యవాదాలు. సరదాగా ఏదో మామూలు ఇంట్లో ఏదో మాట్లాడుతూనే ఉంటాం కదా ఇంట్లో. ఆ మాటలు చెప్పకపోతే అలసిపోతారు, చెప్తే అది మీరు అంటే మేము అలసిపోవాలి, వినడానికి మేము అలసిపోవాలి. అబ్బా, ఏం వాయిస్తున్నాడే బాబు ఈయన వదిలిపెట్టండి క్లాసు. లేదు అంటే ఇది వాస్తవం. అది మిగిలిన సభ్యులందరినీ అడగండి, వారి అభిప్రాయం ఏంటో తెలుసుకోండి. అయితే నేను చెప్పింది వాస్తవం అనమాట. అబ్బాయి వదిలిపెట్టాడు అనే మాట వాస్తవం అనమాట. అమ్మా సరదాగా చెప్పండి అమ్మా. చాలా నెమ్మదిగా వెళ్దాము, స్లోగా అంటున్నారు కానీ ఇవాళ చెప్పిన విభక్తులు అవి మొత్తం విభక్తులు అయిపోయాయి ఇవాళ. ఆ బుర్ర మీద చాలా బరువు ఉంది. ఏం మాట్లాడమంటారు, మీలాగా మాట్లాడలేం కదా. నేను ఈ మాట ఎవరు ఒక్కడైనా అనకపోతారా అని చూస్తున్నానమ్మా. మొత్తం శబ్దం చిన్నప్పుడు 5-6 ఏళ్ళు పట్టే శబ్దం చదువుతున్నాను, ఒక 2 క్లాసులు అవగొట్టేశాను. కొట్టేసి నెమ్మదిగా వెళ్తా ఉంటారా పెట్టేసి. అలా అనడంలో నిజంగా చాలా మంది అబ్బా చాలా ఈజీగా అయిపోయిందండి అనుకుంటున్నారు. మమ్మల్ని మీరు అంటే మళ్ళీ పాడైపోతుంది నా స్కీమ్ అంతాను. అంటే అంత పెద్ద భారాన్ని సులభంగా గుర్తు పెట్టుకునే పద్ధతిలో చెప్పేశారు. అంటే సులభంగా ఉండాలి కానీ తెలియకుండా బాగా టార్గెట్ నేను ఎప్పుడు చెప్తున్నా, టార్గెట్ మర్చిపోలేదు. రామాయణం ఎక్కించడం సామాన్య విషయం అని చెప్పండి. అలాగే బాగుందమ్మా. సరదాగా ఇలా ఒక్క నిమిషం మాట్లాడుకుంటే మొత్తం ఫిటిక్ అంతా కొట్టుకుపోతున్నాం. శుభ్రంగా విశ్రాంతిగా రిలాక్స్ గా పెడతాం ఇంట్లోకి. దాని ముందు పరీక్ష కూడా పెడతామన్నారు గురుగారు. జ్ఞాపకం ఉందండి అయ్యా, జ్ఞాపకం ఉంది. విష్ణు సహస్రనామంలో 300 పదాలకి అర్థాలు అడుగుతామని చెప్పాను. అది కాదు, అంతే. కొంతమంది భయపడి క్లాసుకు రావట్లేదు. విష్ణు సహస్రనామం ఎక్కడ అడుగుతారో ఈయన. గురువు గారు వచ్చినా మీరు పిలిచిన పలకం కూడాను భయపడి రాకపోవడం కాదు, వచ్చిన పలకం కూడాను. వచ్చినా కనిపించరు, వీడియో ఆన్ చేయరు, మ్యూట్ లోనే ఉంటారు. అన్మ్యూట్ అవనే అవ్వరు, అవమని చెప్పిన అవ్వరు. అప్పుడు అంటాం ఈ 2 క్లాసులు కూడా ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అండి. అందుకోసమే మా మూర్తి గారు చెప్పారు, ఇలా కొంతమంది అంతర్ధానం అయిపోయి చూస్తున్నారు, దేవతలు ఆగండి, వాళ్ళు ఎవరెవరు క్లాసుకి అటెండ్ అయ్యే మొత్తం లిస్ట్ నాకు పంపించండి ఆయనతో చెప్పాను. మీరు ఆయన నాకు లిస్టు పంపిస్తున్నారమ్మా. ఎవరు నోరు మెదపకపోయినా స్క్రీన్ నుంచి బయట పడకపోయినా సరే మీ అందరూ ఆయన లిస్టు పంపిస్తున్నారు. అలాగే సరదాగా ఏం వీరబ్రహ్మారెడ్డి గారు ఎలా ఉన్నారు? బానే ఉన్నా సార్. ఏదో కొంచెం కూర్చోడానికి వీలవుతుందా? అవతల ఒక సిస్టమ్, యువతల ఒక సిస్టమ్. ఎగ్జాక్ట్ గా వచ్చేసరికి
నాకు సెషన్ నాది అయిపోతుంది ఆఫీస్ వర్క్, సో ఓ. దీనికి కనెక్ట్ అవుతున్నాను. బాగుందండి, సంతోషం సంతోషం. నాది ఇప్పుడు షిఫ్ట్ టైం మారింది సార్, అందుకని నాకు కొద్దిగా టైం కుదురుతుంది. క్రాష్ అవుతుంది అన్నమాట. బాగా చెప్పారు సార్. బాగుంది, థ్యాంక్స్ అండి. సరదాగా చెప్పుకుంటాం, పెద్దవాళ్ళు అయిపోయాం కదా, సరదాగా చెప్పుకుంటూ ఉంటాం. మాకు అది పాతకాలం జ్ఞాపకాలు అనేవి వస్తూ ఉంటాయి, ఎక్కడెక్కడో విషయాలు చెప్పుకుంటూ ఉంటాం. అది ఆ పాత కథలు చెప్పుకుంటుంటే ఆనందం వస్తుందమ్మా మాకు. ఒక రోజు 2 రోజులు 50 ఏళ్ల క్రితం నుంచి ఉద్యోగంలో ఉన్నాం. 69 నుంచి ఉద్యోగంలో ఉన్నట్టే లెక్క. 51 ఏళ్ళ నుంచి ఎన్ని సంఘటనలు ఉంటాయి, అన్ని జ్ఞాపకం వస్తుంటాయి. ఇలాంటి మీరు అందరూ కనిపిస్తుంటాను సరదాగా. గురుగారు, అయ్యా ఇప్పుడు చెప్పండి. వేదం అపోషయ అంటాం కదా, వేదం ముందు వచ్చింది కదా, మరి వ్యాకరణం మరి వేదం బట్టి తీస్తారు వాళ్ళు. ఇంకేమే ఆ వేదం వస్తుండగానే శాస్త్రాన్ని వచ్చేసేది. వేద అంగాలు అది. వేదం అంగాలతో సహా బయటకు వచ్చింది ఒకేసారి. వీళ్ళు ఎవరు కొత్తగా రాయలేదండి మహానుభావ. శాస్త్ర వ్యాకరణం ఎవరు రాయలేదు. వీళ్ళకి తర్వాత అర్థం వీళ్ళకి అర్థమైంది. అది వ్యాకరణ సూత్రాల ప్రకారం వచ్చేసింది. అది నిరుక్తం, ఛందస్ అంటే వేదాంగం ఉన్నారు. దర్శనం వేరు, అంటే ఎక్స్టర్నల్ డిస్క్రిప్షన్ దర్శనం యొక్క లక్షణం అవుతుంది. వేదాంగం మన శరీరంలో చర్మం, మనం ఒకసారి రావడం, మన కాలు ఒకసారి రావడం, అలా జరగదు. అది డెలివరీ అవుతుండే ఏకంగా బాడీ అంతా ఒకసారి బయట పడిపోవాల్సిందే, లేకపోతే వాడు ఏమైపోతాడు ఆ శిశువు. అలా వేదం అంతా సంపూర్ణ ఏకకాలంలో ఉద్భవం అయింది. అసలు దానికి ఉద్భవం అంటూ ఉంటేను అది ఎప్పుడు ఉన్నటువంటిదండి. అపౌరుషం అంటే ఎప్పుడూ ఉన్నదని అర్థం తీసుకోవాలి. అది ఎప్పుడో పుట్టింది, ఎవరో రాశారు. పరమాత్మ కూడా మీమాంసకులు ఏమంటారంటే పరమాత్మ కూడా మాకు అప్రస్తుతం ఉన్నారు. విచిత్రం ఏంటి తెలుసునా అండి, పూర్వమీమాంస మనకి ఆస్తికులు నాస్తికులు అనే మాటలు. ఆస్తికులు మన అర్థం అంటే దేవుడు ఉన్నాడు అని చెప్పేవాడు ఆస్తికులు, దేవుడు లేడని వాడు నాస్తికులు అనుకుంటామండి. ఇక్కడ రిఫరెన్స్ పాయింట్ దేవుడి మీద ఆధారపడింది, ఉన్నాడా లేడనేది. కానీ వేదంలో అలా కాదండి. ఏమన్నా వేదం మనకి మనుస్మృతిలో ఏమని చెప్పేసిన, నాస్తికు వేద నిందక, అది డెఫినేషన్ అండి. వేదము ఆధారము అని అనేవాళ్ళు వాళ్ళు ఆస్తికులు. వేదం ఆధారం కాదు మాకు, అంటే రిఫరెన్స్ బుక్ కాదు, అది ప్రమాణం కాదు అనేవాళ్ళు వాళ్ళు నాస్తికులు. దేవుడితో ప్రమేయం కాదండి, వేదం మీద ప్రమాణం అయింది. రిఫరెన్స్ పాయింట్ ఏమిటి, వేదమా కాదా? దేవుడు కాదండి. ఇక్కడ మీమాంసకులు, పూర్వ మీమాంసకులు యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు ఏమంటారంటే, ఈ మంత్రం మనకి పరమేశ్వరుడి ద్వారా వచ్చింది. ఈ మంత్రం రుద్రాభిషేకంలో నమ్మకమే మాకు దేవుడు. నమ్మకము చేత చూపించబడే రుద్రుడు ఎవరు? ఆయన కాదండి. నమ్మక మంత్రము మేము పారాయణ చేసేమో మాకు ఈ ఫలం వచ్చింది, విష్ణు మంత్రాన్ని జపం చేసేమో మాకు ఈ ఫలం వచ్చింది. అంటే మా దేవుడు ఎవరంటే విష్ణు మంత్రమే, దాని చేత సూచించబడేది కాదు. ఆ దేవుడు అప్రస్తుతం, మాకు మంత్రమే ప్రస్తుతము. మరి వీళ్ళు నాస్తికులు అనాలా ఆస్తికులు అనాలా? అప్రస్తుతం, ఇర్రెలెవెంట్ కాదండి. ఆస్తికులే మాట వాడాలి వీలేదు. డెఫినేషన్ ఏంటి నాస్తిక? నువ్వు వాడబోయే ఆస్తిక నాస్తిక డెఫినేషన్ ఏమిటి క్వశ్చన్ వేస్తారు వెంటనే. వేదాన్ని నిందిస్తున్నారా? లేదు, వేదాన్ని వాళ్ళు మూర్ధన్యంగా పెట్టున్నారు, శిరస్సుని పెట్టున్నారు వేదాన్ని. వాడు ఆస్తికులు అంతే. ఇంకేదండి పరబ్రహ్మ ఇప్పుడు వేదాంతులే ఉన్నారు. వేదాంతులు పరబ్రహ్మానికి రూపం ఉందా? అది విష్ణువా శివుడా ఏమిటది? ఏది కాదు, అన్నిటికంటే మించింది. అది దేవుడా పోని అదేమన్నా వరాలు ఇస్తుందా? పరబ్రహ్మం ఎవరికి వరం ఇవ్వదు. ఒక ఆయన చెప్పారు పరబ్రహ్మం ఎటువంటి అంటే అది పెద్ద బండ. శంకరాచార్య వారు బ్రహ్మసూత్రాలు చెప్తారండి. బ్రహ్మసూత్రాలు అదే పెద్ద బండ. ఆ బండ మీద అది వాడిన పదం వాడుతాను, క్రూడిగా ఉంటుంది, కానీ దాని మీద మంగలి కత్తితో కొడితే ఏమవుతుందంటే కత్తి మొనపోతుంది తప్ప బండకి ఏమవుతుంది. ఆయన వాడిన పదం అండి. క్షురకుని యొక్క కత్తి అదే పదం వాడారండి ఆయన. దాని పదును పోతుంది. బండ మీద మనం కత్తితో కొట్టామనుకోండి రాయి మీద, దీన్ని మొనపోతుంది, షార్ప్నెస్ పోతుంది. దానికి ఏమీ అంటవు, అది వరం ఇవ్వదు. నువ్వు అనుభవించంతే, ఆనందాన్ని అనుభవించమని చెప్తుందంతే అది. మరి దేవుడా? మిగతా వాళ్ళకి వీళ్ళ లక్షణాలు ఉన్నాయండి. వీళ్ళకి ఆగ్రహము అనుగ్రహము లక్షణం ఉన్నటువంటి వాడు దేవత. దేవతల లక్షణం అదండి. ఆగ్రహ అనుగ్రహాలు ఉంటాయి, వీళ్ళకి అవేం లేవండి. పరబ్రహ్మకి ఏమీ లేదు. నువ్వు అనుకోకపో నాకు అప్రస్తుతం, యు ఆర్ ఇర్రెలెవెంట్ దానికి. మనం ఇర్రెలెవెంట్ అండి దానికి.
మనకి అది రిలేవెంట్ కాదు, అటువంటిది ఇది. అంచేత అక్కడ ఇంత ఆస్తికి నాస్తికత పదం ఉండదండి. మీమాంసకులు పూర్తి ఆస్తిక నిజంగా నిలబెట్టేటువంటి వేళ మతాన్ని మనం అందరం ఆస్తికులుగా చెప్పుకోబడుతున్నాం అంటే ఆ మహానుభావులు మీమాంసకులు చేసినటువంటి మహాత్ములే. ఈవేళ యజ్ఞయాగాలు అంటే పరిగెత్తి పెడతారు జనం. ఈవేళ ఈ విగ్రహంలో దేవుడు ఉన్నాడు, తిరుపతిలో ఆ విగ్రహంలో దేవుడు ఉన్నాడు ఎవరు చెప్పాడండి మీకు? మీమాంసకులు చెప్పారు. ఈ మంత్రాన్ని చెప్పు, ఇది ప్రాణ ప్రతిష్ఠ అవుతుంది, అది సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది. ఈవేళ సుప్రీంకోర్టు యాక్సెప్ట్ మన టెంపుల్ మేనేజ్మెంట్ లో రాసే ఉంటది. మామూలు అంతవరకు ప్రాణ ప్రతిష్ఠ అవనంత వరకు అది విగ్రహమే. ప్రాణ ప్రతిష్ఠ అయ్యిందో అది దేవుడు, దాంట్లో దేవుడు ఉన్నాడు, దానికి ఒక ఎంటిటీ ఉంది, దానికి తెలివితేటలు ఉన్నాయి, మనకంటే చాలా ఇన్ఫైనైట్ డైమెన్షన్స్ లో దాని కెపాసిటీ ఉంది. అంచేతనే తిరుపతి వెంకటేశ్వర స్వామి హుండీలో డబ్బులు ఎవరివి? టీటీడీ బోర్డుదా? కాదండి, దేవుడి డబ్బులు, దేవుడి మాన్యాలు, దేవుడే. సుప్రీంకోర్టు ఎంటిటీ చంటిపిల్లల ఆస్తులకు ఎలా అయితే సుప్రీంకోర్టు ప్రొటెక్షన్ ఎలా ఇస్తుందో, దేవాలయంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా దేవుడి పేరు మీద ఉంటాయి, అది దేవుడి సొంతది. వీళ్ళు దాని తరఫున వీళ్ళు నాయకత్వం చేస్తున్నారు అంతే. అలాగే పదానికి మీమాంసకుల వల్లనే మనం ఆస్తికులుగా మిగిలేవండి. అది అందుకోసం చెప్దాం. సరే చెప్పండి సార్. మహాభావ నువ్వే కదా రాసింది టెంపుల్ మేనేజ్మెంట్, చెప్పు గట్టిగా చెప్పు ఆ మాట. ఐడల్ ఈజ్ ఏ లీగల్ పర్సన్ అని లా ఒప్పుకుందండి. అదే లీగల్ పర్సన్. సరే అయితే మరి ఈ ఫోటో ఉందామా మనం? చాలా బాగుంది వాదారు గారు, సరదాగా విశ్రాంతిగా. గీర్వాణం అని పేరు ఎలా వచ్చిందండి? సంస్కృతం గీర్వాణ భాష అని నాకు అర్థం కాదు. గీహి అనేది వాక్కు అని అర్థం. గీహి. ఓహో, గీ అంటేనా? గీహి అనే పదం ఇందాక చెప్పాను, గీహి అని చూపించాను కదా, రేఖాంతం చెప్పాను. ఆ శబ్దంలో గీహి, దానికి అది ఎవరిది అంటే దేవతల అర్థం కూడా అక్కడ వస్తుంది. దేవతల భాష, దేవ భాష. గీర్వాణ భాష అంటారు. గీర్వాణ అంటే దేవతల భాషనే. గీర్వాణం అంటే ఆ భాషలో మాట్లాడుకుంటారు దేవతలు. అంటే ఉచ్చారణ అక్షరాలు ఎవరిది? ప్రతి అక్షరానికి బీజాక్షరం, ప్రతి బీజాక్షరానికి ఒక అధిష్టాన దేవత. అక్షరాలన్నీ కూడా దేవతల అధీనంలో ఉండేటటువంటివి. అంచేత వాటి పేరు గీర్వాణ భాష అని అలా అనుకుంటున్నాను. చూద్దాం. మరి సెలవు తీసుకుందామండి. అందరికి నమస్కారం, మళ్ళీ కలుద్దామండి. మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు.